సార్ మేము నాకు తెలిసి 7 years. సో నేను వచ్చి 2 years 3 years అవుతుంది. సార్ ఎప్పటి నుంచో ఉన్నారు. సో మన సారు అశోక్ సార్ పెరల్ ఎగ్జిక్యూటివ్ గా ఇందులో వర్క్ చేస్తున్నారు. సార్ తన డ్రీమ్ వర్క్ గా ఉంటూ తనకి ఇంకా చాలా డ్రీమ్స్ ఉన్నాయి. కానీ ఇదే మన డ్రీమ్ గా పెట్టుకొని తన డ్రీమ్ గా పెట్టుకొని మనలందరినీ మోటివేట్ చేయడానికి ఇవాళ మన ముందు ఒక మంచి ఎడ్యుకేషన్ తో మన ముందు రావడానికి రెడీగా ఉన్నారు. సో ఆ సార్ కి అందరూ హోల్ హార్టెడ్ గా వెల్కమ్ చెప్పాలని. వెల్కమ్ సార్. మన అశోక్ సార్ పెరల్ ఎగ్జిక్యూటివ్. వెల్కమ్ సార్. మీ థ్యాంక్ యూ వర్డ్స్. ఓకే సార్. థ్యాంక్ యూ మేడం. అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. అండ్ నాకు ఛాన్స్ ఇచ్చిన అవర్ మెంటర్ హరిసార్కి, అవర్ ఎగ్జిక్యూటివ్స్కి, సీనియర్స్కి, మన టీమ్ మెంబర్స్కి, వివైటీస్కి అందరికీ గుడ్ ఈవినింగ్. అందరికీ నమస్కారం. అందరు హ్యాపీగా ఉన్నారా? హ్యాపీగా లేరు కదా? ఇండస్ వివా పీపుల్స్ కంపెనీ, మన కంపెనీ ఏంటి? ఇండస్ వివా. అక్కడ ఏం కనబడుతుంది? హెల్త్, వెల్త్, హ్యాపీనెస్. అందరూ అంటారు హెల్త్ ఉండి వెళ్తుంటే హ్యాపీనెస్ కంపల్సరీ వస్తుందని. హెల్త్ లేకపోయినా వెళ్తున్నా హ్యాపీనెస్ రాదు, వెళ్తుండి హెల్త్ లేకపోయినా రాదు, హెల్త్ ఉండి వెల్త్ లేకపోయినా రాదు. ఈ రెండు ఉంటేనే హ్యాపీనెస్ వస్తుంది అంటారు. దానికి అంగీకరించిన వాళ్ళు తంబి అండి. అవును, ఈ రెండు ఉంటే హ్యాపీనెస్ ఆటోమేటిక్ వస్తుంది అన్న వాళ్ళు నిజంగానే ఈ రెండు హెల్త్ వెల్త్ ఉంటే చాలు మనకి హ్యాపీనెస్ ఉంటది అన్న వాళ్ళు తంబి అండి. అవునా? నేనైతే 50% ఏకీభవిస్తాను. ఎందుకంటే హెల్త్ వెల్త్ ఒకటే కాదు, వెల్నెస్ అంటే మనకి ఫిజికల్ గా, మెంటల్ గా, సోషల్ గా అండ్ ఎమోషనల్ గా, వెల్త్ పరంగా కానీ, ఆరోగ్యపరంగా కానీ, అండ్ మెంటల్ అండ్ స్ట్రెస్ ఈ కూడా కలిసి ఉంటేనే మనం హ్యాపీనెస్ ఉండగలుగుతాం. ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఇప్పుడు మనకి ఎగ్జాంపుల్ మెయిన్ ఇంపార్టెంట్ కాబట్టి, ఇప్పుడు అనిల్ అంబానీ ఉన్నారు. ఆయన కోటీశ్వరుడు, రోజుకి కోట్లు సంపాదిస్తాడు. ఆరోగ్యం పరంగా ఆయనకి డైలీ డాక్టర్స్ ఉంటారు, డైలీ ఎడ్యుకేషన్ ఇస్తుంటారు, వాళ్ళకి హెల్త్ పరంగా చూస్తారు. అటు వెల్త్ పరంగా ఆయనకి ఏ ప్రాబ్లం లేదు. కానీ వాళ్ళ ఇంట్లో ఏదో ఒక ప్రాబ్లం వచ్చింది అనుకోండి, వాళ్ళ బాబుకి మన మ్యారేజ్ అయ్యిండు, ఏమన్నా డైవర్స్, వాళ్ళ ఇంట్లో గొడవలు అయితే స్ట్రెస్ ఫీల్ అవుతుంటే హ్యాపీగా ఉండగలుగుతాడా? హ్యాపీ అనేది, మెంటల్ స్ట్రెస్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. నేను అన్నాను కానీ నిజంగా గూగుల్లో సెర్చ్ చేసి నిజంగానే వాళ్ళ కొడుకు విడాకులేనని చెక్ చేయకండి. నేనేదో ఎగ్జాంపుల్ తీసుకున్నాను. ఆ, ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తాము, డాక్టర్ అంటాడు నీ పేషెంట్స్ మాత్రం నా యొక్క మెడిసిన్స్ కి రియాక్ట్ కావట్లేడు, తను నేనేం చేయలేనని చేతులు ఎత్తేస్తుంటాడు. ఎందుకని? ఆయన మెంటల్ గా నేను ఫిక్స్ అయిపోయాడు, నా వల్ల కానీ నేను అయిపోయినా నా వల్ల కాదు. ఏదైనా మెడిసిన్ మన ప్రొడక్ట్ అయినా కానీ ఇది అవుతుందా, నాకు సక్సెస్ అవుతుందా, ఇది మంచిదేనా డౌట్ లో ఉంటే ఇది కాదు. ఇది నా ఆరోగ్యానికి వండర్ఫుల్ ఉపయోగపడుతుంది మనం ఎప్పుడైతే అనుకుని తీసుకుంటామో 1 డ్రాప్ అయినా మన హెల్త్ కి ఉపయోగపడుతుంది. మీరు ఎప్పుడైనా మెంటల్ స్ట్రెస్, అందుకనే మనకి ఎందుకు మెంటల్ స్ట్రెస్ కోసం ఏం జరుగుతుంది, మనకి రోజు మార్నింగ్ 5 o'clock కి 6 మార్నింగ్ జరుగుతుంది. ఈ రోజు మార్నింగ్ వచ్చిన వాళ్ళు ఎవరు, ఎంతమంది అండి? వాళ్ళైతే అదృష్టవంతులు. ఎందుకంటే ఈ రోజు భోగా సారు మంచి వర్డ్స్ చెప్పారు. వండర్ఫుల్. మన మైండ్ సెట్ గురించి, కాన్షియస్ మైండ్, అన్కాన్షియస్ మైండ్, సబ్ కాన్షియస్ మైండ్ గురించి క్లారిటీగా ఇచ్చారు. అది ఒక దానికి వాళ్ళు ఇప్పుడు మనకి హెల్త్ వెల్త్ తో పాటు హ్యాపీనెస్ కూడా ఉండాలి. మెంటల్ స్ట్రెస్ లేకుండా ఈ మూడు కలగలిగి ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉండగలుగుతాం. అందుకనే హరి సార్ మార్నింగ్ అందరికీ 6 మార్నింగ్ అని పెట్టి అందరికీ మెడిటేషన్ నేర్పిస్తూ ఆరోగ్యంగా నేర్పుతున్నారు. దాన్ని మాత్రం యూటిలైజ్ చేసుకోండి, ప్రతి ఒక్కరు దానికి అటెండ్ అవుతుండండి. సో నెక్స్ట్ మనం వెల్త్ గురించి స్టార్ట్ చేద్దాం. విఓపి అండి, వివో ఓరియంటేషన్ ప్రోగ్రామ్. మనం వచ్చిన ప్రోగ్రామ్ ఇది. నేను నా పేరు ఫస్ట్ ఇంట్రడక్షన్ గా, నేను నాకు తెలియని కొత్తలో వచ్చుంటే, నా పేరు అశోక్ కుమార్. నేను నల్గొండ డిస్టిక్ మిర్యాలగూడలో ఉంటున్నాను. యాజ్ ఏ పెరల్ ఎగ్జిక్యూటివ్ గా 15 lakhs ఎర్న్ చేసి, ఇందులో పార్ట్ టైమ్ గా చేస్తూనే 15 lakhs ఎర్న్ చేశాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన హరిసారికి కృతజ్ఞతలు. ఈ ఆపర్చునిటీ తీసుకోవడం ఎందుకు తీసుకున్నాను అనేది మీకు ఎండింగ్ లో చెప్తాను.
అసలు ఎందుకు అసలు అంటే నేను ఆల్రెడీ ఈవెంట్ ఆర్గనైజర్ గా చేసుకుంటూ అంటే ఎర్నింగ్ లో మంచిగా ఉన్నా కదా, హెల్త్ పరంగా మంచిగా ఉన్నా, కానీ ఎందుకు ఈ ఒక ఆపర్చునిటీ తీసుకున్నాను అనేది మీకు రన్నింగ్ లో చెప్తాను. లాస్ట్ ఎండింగ్ వరకు ఉండండి, మీ క్లారిటీ వస్తుంది. స్క్రీన్ ఓకే కదా సార్? వై ఆర్ ఫేసింగ్ హెల్త్ క్రైసిస్. ఇప్పుడు చూడండి, ఫ్యూ డికేట్స్ బ్యాక్స్ అంటే మన తాతల ముత్తాతల కాలంలో చూసుకున్నట్టయితే, మా తాత 100 ఏళ్ళు బతికాడు, మా తాత 120 ఏళ్ళు బతికాడు, హ్యాపీగా అన్ని అనుభవించి మంచిగా నిద్రలో చనిపోయాడు అంటారు. ఎందుకు వాళ్ళంటే వాళ్ళ లైఫ్ తీసుకున్నట్లయితే, వాళ్ళు తినే ఆహారం కానివ్వండి, చిన్నప్పటి నుంచి చనిపోయే వరకు న్యాచురల్ గా ఉండేది. ఏది కెమికలైజ్ లేకుండా, పొల్యూషన్ రేడియేషన్ లేకుండా హ్యాపీగా ఉన్నారు. ఆటలు పాటలు కూడా బయట వెళ్ళి ఆడుకునేది. ఇప్పుడు మన పిల్లలు ఎలా ఆడుకుంటున్నారు? ఫోన్లలో ఆడుకుంటున్నారు. ఏం గేమ్ ఆడుతున్నాం అంటే క్రికెట్ ఆడుతున్నాం. ఎక్కడ ఆడుతున్నాం అంటే ఫోన్లో ఆడుతున్నాం. కానీ అప్పట్లో మంచిగా బయటికి వెళ్ళి వెదర్లో ఆడేది. ఎండకి, వానకి, చలికి, అన్ని వాతావరణాలకి అనుగుణంగా మనకి బాడీ సెట్ అయిపోయేది. ఇప్పుడు ఏది ఎక్కువైనా తట్టుకోలేని పరిస్థితి ఏర్పడింది మనకి. అప్పుడు తినే ఆహారం కూడా మంచిగా ఇలాంటి కెమికలైజ్ లేకుండా న్యాచురల్ గా ఉన్న ఫుడ్ మనం తీసుకునేది. మంచి మెడిటేషన్, ఎక్సర్సైజ్ తీసుకొని బాడీని స్టిఫ్ గా ఉంచుకునేది. అప్పుడు మంచి వ్యాయామశాలలు ఉండేవి. ఇప్పుడు లేవు కానీ కసరత్తులు, వ్యాయామశాలలు ఉండేవి. ఇప్పుడు ఏమొచ్చినాయి? జిమ్ములు వచ్చినాయి. కానీ అప్పుడు నేచురల్ వ్యాయామశాలలు ఉండేవి. మనం ఏం చూడాలన్నా పేపర్లో, ఏ ఇన్ఫర్మేషన్ తీసుకోవాలన్నా పేపర్లో తీసుకునేది. ఎలాంటి టీవీలు, ల్యాప్టాప్లు, ఫోన్లు ఏం లేకుండా న్యాచురల్గా ఉండేది అప్పుడు వ్యవస్థ. అందుకనే వాళ్ళు అంతా హ్యాపీగా 100 ఎబో ఉన్నాయి, హెల్తీగా ఉన్నారు. ఇప్పుడు నవే డేస్ ఏం తీసుకుంటున్నాం? చెప్పాను కదా, గేమ్స్ ఏం ఆడినా ఫోన్లోనే ఆడుతున్నాం. ఇప్పుడు మన సర్వే ప్రకారం ఫోన్ అనేది ఎంత ఎఫెక్ట్ అవుతుందంటే, మందు, ఆల్కహాల్, సిగరెట్ల కన్నా ఈ ఫోన్ అనేది పిల్లలకి చాలా డేంజర్ అయ్యే వ్యవస్థ అని మన సర్వే ప్రకారం చెప్తున్నారు. ఏంటి అంటే వాళ్ళ కంటి వ్యవస్థ కానివ్వండి, గట్టు వ్యవస్థ కానివ్వండి, వాళ్ళ యొక్క మైండ్ వ్యవస్థ కానీ అన్ని దెబ్బ ఖరాబ్ అయిపోతుంటది. ఒక్కొక్క ఆర్గాన్ అనేది దెబ్బతింటుంటది. పిల్లల్ని 2 అవర్స్ కంటిన్యూగా ఫోన్లు పట్టుకుని ఉన్నట్టయితే వాళ్ళకి సైడ్ ఎఫెక్ట్స్ అనేది స్టార్ట్ అవుతుందని డాక్టర్స్ చెప్తున్నారు. ఫుడ్ వ్యవస్థ, ఫుడ్ చూడండి, మొత్తం కెమికలైజ్ చేసిన ఫుడ్ తింటున్నాం. జంక్ ఫుడ్లు మనం బయటికి వెళ్తే పిల్లలకి ఏమి ఇప్పించాలన్నా భయపడుతున్నాం. చిప్స్, ఐస్ క్రీమ్స్, చాక్లెట్స్ అన్ని కెమికలైజ్, న్యాచురల్ గా ఏది లేదు. మనం ఏం చూడాలన్నా ఫోన్లో, టీవీలలో మనం ఇన్ఫర్మేషన్ తీసుకున్నాం. పేపర్ అనేది పక్కన పడేసాం. న్యాచురల్ గా బయటకు వెళ్ళి ఇన్ఫర్మేషన్, అప్పట్లో అందరూ హాయిగా బయట కూర్చొని, ఆరు బయట కూర్చొని అందరూ మాట్లాడుకునేది. ఇప్పట్లో ఎవరి ఇంట్లో వాళ్ళు, బయటకి పక్కింటి వాళ్ళు ఏం జరుగుతుందో కూడా తెలియదు. అలాంటి ప్రపంచంలో మనం బతుకుతున్నాం. మన తినే అప్పట్లో ఆహారంలో ఔషధం తీసుకునేది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? ఔషధాన్ని ఆహారంగా తీసుకున్నాం. అంటే మెడిసిన్ ని ఏ విటమిన్ లోపల ఉన్నా ఏ ఆహారం రూపంలో మనం మెడిసిన్స్ రూపంలో తీసుకున్నాం. కానీ చనిపోయే వ్యవస్థ ఎట్లా వస్తుందంటే, అప్పట్లో ముసలి వారికి, ఇప్పుడు ముసలి అయ్యే వయసు రాకముందుకే చనిపోతున్నారు. 30 వచ్చినాయి అంటే ఖచ్చితంగా ఏదో ఒక ప్రాబ్లమ్స్ అని అటాక్ అవుతున్నాయి. ఇక దాని తోటి మనకి ప్రాబ్లమ్స్ ఎర్లీగా మనం చనిపోవడం జరుగుతుంది. దేనివల్ల, వాట్ వెంట్ రాంగ్, ఎక్కడ జరుగుతుంది తప్పు అనేది తెలుసుకున్నట్టయితే, మనం తీసుకోవాల్సిన బాడీకి కావాల్సిన విటమిన్స్, మినరల్స్, కార్బోహైడ్రేట్స్, ఫైబర్స్, ఈ ప్రోటీన్స్, అమినో యాసిడ్స్, ఎంజైమ్స్ ఈ తీసుకోకూడని వ్యవస్థని ఎక్కువ తీసుకుంటున్నాం. రిఫైండ్ ఆయిల్స్ కానివ్వండి, మీట్స్ కానివ్వండి, సాల్ట్, షుగర్, కొలెస్ట్రాల్, ఈ కెఫిన్, ఆల్కహాల్ ఈ ఎక్కువ తీసుకుంటున్నాం మెడిసిన్స్. దీనివల్ల మన ఆరోగ్య వ్యవస్థ, ఓన్లీ ఫుడ్ అనే కాదు, మనం ఏంటి, వాటర్ పొల్యూట్ అయిపోయింది, ఎయిర్ పొల్యూట్ అయిపోయింది, తినే ఆహారం పొల్యూట్ అయిపోయింది, పీల్చే గాలి పొల్యూట్ అయిపోయింది. ప్రతి ఒక్కరి పనిలో స్ట్రెస్ ఫీల్ అయిపోతున్నాం. ప్రతి బయట ఎక్కడ ఏ పని చూసినా స్ట్రెస్ వల్ల కూడా రోగాలు ఇవన్నీ పెరిగిపోతున్నాయి. ఈ యొక్క ఆర్థిక పరిస్థితి స్ట్రెస్ వల్ల కూడా వచ్చేస్తుంది. దీని వల్ల, ఎన్నిటి వల్ల, ఫుడ్ వల్ల, పొల్యూటేషన్ వల్ల, రేడియేషన్ వల్ల మన ఆరోగ్య వ్యవస్థ ఎంత అతలాకుతలం అవుతుందంటే, నేను సైంటిఫిక్ గా మనము ఏమనుకుంటాం, ఓన్లీ ఈ జంక్ ఫుడ్ల వల్లనే అవుతుందా సార్, మరి ఇంకేమన్నా ప్రూఫ్ ఉందా అంటే, దాన్ని కూడా నేను ప్రూఫ్ చూపిస్తాను. మనం ఎవరి తరపున ప్రూఫ్ తీసుకుంటాం? మనం ఎక్కువ డైరెక్ట్ మనం ఈ ర్యాట్ లో నుంచి తీసుకుంటారు కదా. ఫస్ట్ ఎవరైనా హ్యూమన్ బాడీ మీద రీసెర్చ్ చేయరు. ట్రయల్స్ ఏమన్నా క్లినికల్ ట్రయల్స్ ఫస్ట్ ర్యాట్స్ నుంచి తీసుకుంటారు. అట్లా ర్యాట్స్ మీద, ఒక ర్యాట్స్ కి మంచిగా హెల్త్ ఫుడ్స్ ఇచ్చి, ఒక ర్యాట్ కి ఏమో జంక్ ఫుడ్స్ ఇచ్చి, వాటి మీద ఏం జరుగుతుందని క్లినికల్ ట్రయల్స్ చేశారు. దాన్ని మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను. అదే ర్యాట్ కి అట్లా ఉందంటే, మన పిల్లల వ్యవస్థ ఎట్లా ఉంటుందో చూడండి ఇక.
2 ర్యాట్స్ ని తీసుకుని ఒకదానికి కన్వెన్షనల్ మెడిటరేనియన్ డయట్, గ్రీన్ సాలెడ్స్ కూడా ఎక్కువగా ఉండడం, ప్రోటీన్, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్ గుడ్ ప్రపోర్షనల్స్ లో ఉండడము అనేది ఒక ర్యాట్ కి ఇచ్చిన ఆహారం అయితే, రెండో ర్యాట్ కి వాళ్ళు హై ఇన్ షుగర్స్, ఈ ప్రాసెస్డ్ ఫుడ్ కానివ్వండి, హై షుగరీ డయట్ కానివ్వండి, ఈ రకమైన ఫుడ్ ఇవ్వడం జరిగింది. బేసికలీ ఎక్స్పెరిమెంట్ లో వాళ్ళు చూసింది ఏమిటి అని అంటే, ఒక ర్యాట్ ని టబ్ లోకి వదిలేసి దానికి ఒక సింగిల్ ఎస్కేప్ రూట్ అనేది తయారు చేశారు. రెగ్యులర్ ఆహారం తీసుకునే ర్యాట్ విత్ ఇన్ అ వెరీ లిటిల్ టైం వెతుక్కుని ఇట్ ఫౌండ్ ఇట్స్ వే. కానీ ఈ హై షుగరీ డయట్ తీసుకుంటున్న బ్రెయిన్ ఆ రకంగా అది కావలసిన చోటికి వెళ్ళలేకపోయింది. వాట్ దట్ మీన్స్ ఇస్, ఆ ర్యాట్ దాని యొక్క సర్వైవల్ ఇన్స్టింక్ట్ ఏదైతే ఉందో దాన్ని కోల్పోయింది. అండ్ ఇదే రకమైన చేంజెస్ మనం హ్యూమన్ బ్రెయిన్ లో కూడా చూస్తున్నాము. ఓన్లీ ర్యాట్ ఎట్లుంటే హ్యూమన్ మనం మీద ఎట్లుంటది ప్రయోగం చాలా ఎఫెక్ట్ కనబడుతుంది. అందుకనే మనకు తెలియకుండానే చాప కింద నీరులాగా మన ఆరోగ్య వ్యవస్థ మనమే కంట్రోల్ లేకుండా చేసుకుంటున్నాం. డేంజర్ వ్యవస్థలో పడిపోతున్నాం మనం. ఇప్పుడు పిల్లలకి ఏమన్నా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చినాయి అంటే వాళ్ళకి జరిగే ఏం ప్రాబ్లమ్స్, పిల్లలకి కామన్ గా కడుపు నొప్పి, మోషన్స్, ఏ చిన్న చిన్నవి వస్తుంటాయి. వాళ్ళకి రాగానే ఏం చేస్తాం, మనకి వాళ్ళు తినే వ్యవస్థ, మనం తినేదే వాళ్ళకి జంక్ ఫుడ్లు తినిపించేస్తాము. ఏమన్నా మోషన్స్ ఎక్కువ అయిపోయినా, ఏమన్నా దగ్గు జలుబు వచ్చిందంటే ఎమ్మటే డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోతాం. డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ ఏమంటాడు, ఎమ్మటే యాంటీబయాటిక్ వాడాలి అంటాడు. దగ్గు వచ్చినా, జలుబు వచ్చినా, మోషన్స్ అయినా ఏదైనా ఫస్ట్ యాంటీబయాటిక్ అంటాడు. డాక్టర్కి ఏముంది, వాళ్ళు ఖచ్చితంగా ఇచ్చేది యాంటీబయాటిక్, వాళ్ళ తప్పేంది లేదు. అది యాంటీబయాటిక్ వేయడం వల్ల పిల్లల ఏం ఏం హెల్త్ ఇష్యూస్ అంటే వాళ్ళకి గట్ హెల్త్ ఇష్యూస్ స్టార్ట్ అవుతాయి. దాన్ని కూడా డాక్టర్ యాంటీబయాటిక్ ఎక్కువ వాడే పిల్లల్లో గట్ ఇష్యూస్ ఎక్కువ డెవలప్ అవుతాయి. ఓకే, ఫస్ట్ మనకు జలుబు దగ్గుకు మెడిసిన్స్ వాడకుండా కాన్స్టిపేషన్ మొదలవుతాయి పిల్లలలో. ఫస్ట్ అక్కడే స్టార్ట్ అయ్యేది. ఫస్ట్ దగ్గర నుంచే యాంటీబయాటిక్స్ మొదలైతాయి. చిన్న పిల్లలకు 3 ప్రాబ్లమ్స్ వస్తాయి జనరల్ గా. Sir. ఒకటి లూజ్ మోషన్స్, జలుబు దగ్గు, ఇంకోటి వచ్చేసి మన స్కిన్ ర్యాష్. అచ్చా, 3 ఇవన్నీ కూడా ఎక్టోడర్మ్ నుంచి డెవలప్ అయ్యేటువంటి ఇది ఇష్టం. కడుపు నొప్పి అంటారు. కడుపు నొప్పి అనేది సెకండరీ, నెక్స్ట్ లెవెల్, అది ముందే రాదు. వీటికి మెడిసిన్స్ వాడకపోతే బాడీ స్ట్రాంగ్ ఉంటుంది, మెడిసిన్స్ వాడకపోతే ఇంకా స్ట్రాంగ్ ఉంటుంది. సో ఎన్ని ప్రాబ్లమ్స్ తట్టుకునే కెపాసిటీ మన బాడీ తయారు కావాలి అంటే మనం ఒక ఆర్గానిక్ లైఫ్ ని పిల్లలకి ఇవ్వాలి. అచ్చా, ఏం చెప్పాడండి లాస్ట్ ఆయన, పిల్లలకి ఏమి ఇవ్వాలి, పిల్లలకి ఇవ్వాలి. అచ్చా, కెపాసిటీ మన బాడీ తయారు కావాలి అంటే మనం ఒక ఆర్గానిక్ లైఫ్ ని పిల్లలకి ఇవ్వాలి. అచ్చా, మెడికేటెడ్ లైఫ్ ఇవ్వద్దు. మెడికేటెడ్ లైఫ్ కాదు, ఆర్గానిక్ లైఫ్ ఇవ్వాలి అన్న. నేను ఇండస్ట్రీ వాళ్ళకి ఎందుకు వచ్చానన్నది కూడా ఇదే కారణం. నా పిల్లల్ని మెడికల్ లైఫ్కి వెళ్ళకూడదు, హ్యాపీగా ఆర్గానిక్ లైఫ్. వాళ్ళని ఇంతవరకు ఒక జ్వరం వచ్చినా, జలుబు వచ్చినా, దగ్గు వచ్చినా ఒక ఐపల్స్ ఉన్న ధైర్యంతోనే ఉంటుంది. హాస్పిటల్కి కూడా తీసుకెళ్ళండి, భయపడి తీసుకెళ్ళాం అంటే పిల్లలకి ఎమ్మటి క్యాన్ పెట్టేస్తారు. వాళ్ళకి యాంటీ ఏంది సైడ్ ఎఫెక్ట్స్ ఇచ్చే ఈ మెడిసిన్స్ ఇవే వేస్తుంటారు. దయచేసి పిల్లల ఆరోగ్యం మన చేతిలో ఉంది. వాళ్ళు ఏం అడిగినా ఎమ్మడే చాక్లెట్లు, బిస్కెట్లు ఏమాకండి. చూసారుగా, ఇప్పుడైతే డాక్టర్ క్లియర్ చెప్పారు కదా, ఈ ప్రాబ్లమ్స్ వల్ల ఎలక నుంచి మన మనిషి పిల్లల దాకా చెప్పేసి. అందుకని ప్రివెంట్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. మనం హెల్త్ ప్రాబ్లం వచ్చిన తర్వాత చూసుకుందాంలే, అప్పుడు చూద్దాంలే అంటే మనం సంపాదించిందంతా హాస్పిటల్ పాలే. అప్పుడు అంటారు రాజుల సంపాదన అంటే రాళ్ల పాలే అయినట్టు, మనం సంపాదించిన కూడబెట్టి రూపాయి కూడబెట్టిందంతా హాస్పిటల్లో పెట్టాల్సిందే. ఒక స్టోరీలో ఒకటి ఏంటంటే, ఒక అతను ఏజ్ వస్తుంది, మంచి జాబ్ చేసుకుంటాడు, ఆ పెళ్లి కూడా చేసుకోకుండా సంపాదించుకుంటాడు. నేను బాగా సంపాదించాలి, కోట్లు సంపాదించాలి, అప్పుడు పెళ్లి చేసుకుంటాను అనుకుంటాడు. తీరా ఆయన 30 years వచ్చే లోపల కోటీశ్వరుడు అయిపోతాడు, బ్యాంక్ బ్యాలెన్స్ ఫుల్ ఉంటది, కానీ అనుభవించాడు. మొత్తం సంపాదించి పెట్టుకున్నాం, తెల్లారైతే పెళ్లి చేసుకుందాం అనుకున్న లోపల ఆయనకి డెడ్ ఎండ్ వస్తుంది. పైనుంచి యమదూత వస్తాడు, బాబు నీ టైం అయిపోయింది రా అంటాడు. అదేంది, నేను ఎన్ని కోట్లు సంపాదించి పెట్టినా నన్ను తీసుకెళ్ళిపోతాను, నేను ఏం అనుభవించలేదంటే, నిన్నెవరు అనుభవించాలి వద్దన్నారు, నువ్వు అనుభవించలేదు.
అరే నేను ఇన్ని కోట్లు సంపాదించి ఒక్క 10 నిమిషాలు ఇవ్వండి, ఇన్ని కోట్లు అంటే అన్ని కోట్లు తీసుకో, నన్ను వదిలే ఒక అంటే నాకు ఈ డబ్బులు ఏం అవసరం లేదని తీసుకెళ్ళిపోతాడు. ఆయన వెళ్తూ వెళ్తూ ఏమని రాస్తాడు ఆ డబ్బుల మీద, ఈ డబ్బులు మీ ఆరోగ్యం మీద ఇన్వెస్ట్ చేసుకోండి అని రాసి వెళ్ళిపోతాడు. అంటే ముందుగానే నేను చెప్పేది ఏంటంటే రూపాయి ఉండంగానే, ఆరోగ్యం ఉండంగానే ఇన్వెస్ట్మెంట్ అని చేసుకోండి. మన కంపెనీ చెప్పేది కూడా అంతే, మీరు హెల్దీగా ఉన్నప్పుడు ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోండి. మనం ఫస్ట్ ప్రొడక్ట్ వచ్చేసి ఐపల్స్. ఎందుకు ఐపల్స్ తీసుకోవాలి అంటే ఇప్పుడు మన గట్టు వ్యవస్థ కానివ్వండి, మన యొక్క బాడీ వ్యవస్థ అంతా ఏ విధంగా ఖరాబ్ అవుతుందంటే లోపల ఫ్రీ రాడికల్స్ ఏర్పడిపోతున్నాయి. ఆ ఫ్రీ రాడికల్స్ ఏర్పడిపోతుంటే లోపల మెయిన్ ఏం కావాల్సిన యాంటీ ఆక్సిడెంట్స్. మరి యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కడ ఉంటాయి, దేని వల్ల తీసుకుంటారు అంటే మన మంతెన గారు కూడా ఒక చిన్న చెప్తారు, చూద్దాం. నేను తర్వాత ఈ మన ఆరోగ్యాన్ని, కణజాలాన్ని రక్షించటానికి, రిపేరు క్లీనింగ్ చేయటానికి, వ్యర్థాలను తొలగించటానికి యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి అద్భుతంగా ఉపయోగపడతాయి. మరి ఈ యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి ప్రకృతి ప్రసాదించిన కూరగాయలు, పళ్ళు, విత్తనాలు, ఆకుకూరలు అన్నిట్లోనూ ఉంటాయి. కాకపోతే మనము అన్ని ఆహార పదార్థాలని వండటం, వేపటం, దేవటం ఇలాంటి పనులు చేసినప్పుడు యాంటీ ఆక్సిడెంట్స్ తగ్గిపోతూ ఉంటాయి, పూర్తిగాను పోతాయి. మనకి పచ్చి క్యారెట్లు తిన్నామనుకోండి, మరి 1500 ఓఆర్ఏసి యాంటీ ఆక్సిడెంట్స్ యూనిట్స్ ఇందులో ఉంటాయి. దాన్నే క్యారెట్ను వండామనుకోండి ఎగ్జాంపుల్కి, అందులో 500కి తగ్గిపోతున్నాయి 1500 నుంచి, లేకపోతే 700 వరకు వస్తాయి వండటం కాస్త తక్కువ చేస్తే. అదే వేపామనుకోండి 0 అయిపోతున్నాయి యాంటీ ఆక్సిడెంట్స్. కాబట్టి ఎన్ని వండినవి తింటే మన రక్షణ కోసం ఉపయోగపడే యాంటీ ఆక్సిడెంట్స్ పూర్తిగా నశిస్తాయి. కాబట్టి న్యాచురల్ ఫుడ్ ఎక్కువగా తినండి. మంతెన గారు కూడా చెప్తున్నారు న్యాచురల్ ఫుడ్ ఎక్కువ తీసుకోండి. మన మరి ఐపల్స్ న్యాచురల్ ఫుడ్ ఏనా? ఫంక్షన్ హెల్త్ బివరేజ్ మన ఏంటంటే సహజ సిద్ధమైన న్యాచురల్ ఫ్రూట్స్ తో, సహజ సిద్ధమైన ఫ్రూట్స్ తో తయారు చేయబడిన ఫుడ్ సప్లిమెంట్ మనది. ఎలాంటి కెమికలైజ్ లేకుండా, ఎలాంటి క్రిమి సంహార మందులు లేకుండా, ఎలాంటి ప్రిజర్వేటివ్స్ కానీ మాంసకృతులు లేకుండా న్యాచురల్ గా ఉన్నదే ఎఫ్ఈహెచ్బి ఫార్ములాతో మనం నడిచిన ప్రొడక్ట్. దీన్ని ఎవరు ఐడెంటిఫై చేశారంటే ఆయుష్ పీరియడ్ సర్టిఫికేషన్, ఆయుర్వేద, యోగా, యునాని, సిద్ధ, హోమియో ఈ డిపార్ట్మెంట్ సర్టిఫికేషన్ ఇచ్చింది ఎలాంటి కెమికలైజ్ లేకుండా న్యాచురల్ గా ఉన్నది అని. మన ఐపల్స్ ఎందుకు తీసుకోవాలంటే రిచ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఇందులో ఉన్నాయి. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి, మనలో బాడీలో ఫ్రీ రాడికల్స్ ఎక్కువ పెరిగిపోయినాయి, మన దానికి ఏం కావాలి, యాంటీ ఆక్సిడెంట్స్ కావాలి. అందుకనే ఈ యొక్క యాంటీ ఆక్సిడెంట్స్ ని కూడిన ఈ యొక్క ఐపల్స్ 15 రకాల ఫ్రూట్ ఎక్స్ట్రాక్ట్. ఇది ఎక్స్ట్రాక్ట్ అంటే ఒక కేజీ ద్రాక్షను జ్యూస్ చేసామంటే అందులో 10 ml మనకి హెల్త్ ఇచ్చేది, మిగతా 990 ml వేస్టేజ్. అలాంటి ఓన్లీ ఎక్స్ట్రాక్ట్ నే ఇలాంటి లీటర్ బాటిల్, గాజు బాటిల్ మనం సప్లై చేస్తున్నాం. ఇది ఓన్లీ టప్పర్వేర్ లో కాదు, ప్లాస్టిక్ లో కూడా తీసుకోకుండా గాజు బాటిల్లోనే తీసుకున్నాం. ఎందుకంటే దాంట్లో ఉన్న సారం అనేది పోకుండా ఫ్రెష్ గా ఉండడానికి గాజు బాటిల్ ఇంపోర్ట్ చేసుకుంటున్నాం అన్నమాట. దీంట్లో మెయిన్ వచ్చేసి అసైబెర్రీ ఫ్రూట్. ఈ 15 ఫ్రూట్లలో మెయిన్ ఫ్రూట్ వచ్చి అసైబెర్రీ ఫ్రూట్. ఈ అసైబెర్రీ ఫ్రూట్ ఎందుకు తీసుకున్నాం అంటే ఇందాక చూపించాను కదా, మన తాతల ముత్తాతల కాలం న్యాచురల్ గా ఎలా ఉన్నారో అట్లా న్యాచురల్ గా హెల్దీగా ఉండడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ సర్వే ప్రకారం ఏం చెప్తుందంటే 3.5 కిలోల ఆర్గానిక్ ఫ్రూట్స్ మల్టిపుల్ కలర్స్ ఎవ్రీ డే తీసుకుంటే మనకి హెల్దీగా ఉండడానికి 5000 వరాకి వాల్యూ అనేది దొరుకుతుంది అని చెప్పారు. మనకి ఎంత కావాలి డైలీ హెల్దీగా ఉండాలంటే 5000 వరాకి వాల్యూ. వరాకి వాల్యూ ఏంటంటే ఆక్సిజన్ రాడికల్ అబ్జర్వేషన్ కెపాసిటీ అంటారు, అంటే పోషక విలువలు మనలో ఆరోగ్యంగా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉండడానికి. మరి అది ఎందుకు దొరుకుతుంది అంటే డైలీ 3.5 కిలోల ఆర్గానిక్ ఫ్రూట్స్ మల్టిపుల్ కలర్స్ తీసుకోవాలంట. మరి అది ఆర్గానిక్ ఫ్రూట్స్ తీసుకోగలుగుతామా, దొరుకుతున్నాయా? దొరికినా 3.5 కిలోలు డైలీ ఎన్ని రోజులు తీసుకోగలుగుతాం? మరి ఇంకో నెక్స్ట్ ఏమైనా ఉందా సర్వే ప్రకారం చూస్తే ఈ నాసా వాళ్ళు, ఎందుకు సార్ నాసా అండ్ డబ్ల్యూహెచ్ఓ ఇద్దరు సర్వే ఎందుకు చేశారంటే రేడియేషన్ పొల్యూషన్ మనకి ఇక్కడ ఇట్లా ఉందంటే, అంటే ఓజోన్ లేయర్ కింద ఉన్న మనకి ఇట్లా ఉంటే
ఓజోన్ లేయర్ పైన ఉంటున్న వాళ్ళకి ఇంకా రేడియేషన్ లో స్కిన్ డిసీజ్, క్యాన్సర్ కణాలు ఎక్కువ అవుతున్నాయి. వాళ్ళు కూడా మంచి చక్కటి హెల్త్ ప్రొవైడ్ చేయాలని వాళ్ళు కూడా సర్వే చేస్తే ఈ యొక్క సౌత్ అమెరికాలోని అమెజాన్ ఫారెస్ట్ లో ఈ యొక్క అసేబెరీ ఫ్రూట్ ని ఐడెంటిఫై చేశారు బ్రెజిల్ లో. ఏంటి ఎందుకు ఐడెంటిఫై చేశారంటే ఇక్కడ ఉన్న ట్రైబల్స్ 150 years ఉన్నా కూడా హెల్దీగా ఉన్నారు, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా. అంత ఏజింగ్ కూడా కనిపించట్లేదు. 150 years అంటే నాటే జోకు. అంత ఏజీ ఉన్నా కూడా అంత ఏజింగ్ కనబడట్లేరు, అంత హెల్దీగా ఉన్నారు, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా హ్యాపీగా ఉన్నారు. ఏంటని ఈ వాళ్ళు ఏం కన్జ్యూమ్ చేస్తారో చూస్తే ఈ అసేబెరీ ఫ్రూట్ ని వాళ్ళు డైలీ కన్జ్యూమ్ చేస్తున్నారు. వాళ్ళకి అందులో అంత పోషక విలువలు ఉన్నది తెలియదు, అయినా కానీ డైలీ కన్జ్యూమ్ చేయడం వల్ల వాళ్ళు అంత హెల్దీగా ఉంటున్నారు అనమాట. దీనిలో చూస్తే దీంట్లో వరాక్ వాల్యూ వచ్చేసి 1,27,000 ఉంది వరాక్ వాల్యూ. అదే మన ఇండియన్ ఏ ఫ్రూట్ చూసినా 10 బిలోనే ఉన్నాయన్నమాట. ఏ ఫ్రూట్ లో కానీ అంత రిచ్ యాంటీ ఆక్సిడెంట్స్ లేవు అన్నమాట. కానీ ఈ యొక్క పండులో లాక్లలో ఉంది. అందుకని దీన్ని నెంబర్ 1 వరల్డ్ బెస్ట్ ఫ్రూట్ కింద డిక్లేర్ చేశారు. ఇది నెంబర్ 1 యాంటీ ఆక్సిడెంట్, నెంబర్ 1 ఏజింగ్ సపోర్ట్ కూడా, ఇది ఇమ్యూనిటీ పవర్ సిస్టమ్ అండ్ హార్ట్ సపోర్ట్, కార్డియో సపోర్టెడ్. ఇలాంటి ఫ్రూట్ ని మనం ఐపల్స్ లో మెయిన్ ఇంగ్రీడియంట్ గా తీసుకున్నాం. ఇదే ఫ్రూట్ ని నాసా వాళ్ళు స్పేస్ డ్రింక్ వాళ్ళకి ఏం చేస్తున్నారు, ఆస్ట్రాయిడ్స్ కి ఏ డ్రింక్ కింద ఈ యొక్క పండు ఫ్రూట్ ని వాళ్ళకి సప్లై చేస్తున్నారు. ఇదే పండు ఫ్రూట్ ని మనం అసేబెరీ ఫ్రూట్ ని మనం ఐపల్స్ లో సప్లై చేస్తున్నాం అన్నమాట. దీని గురించి చిన్న వీడియో మన బాలకులార్ గారి. Under the way to protect your health inside out. The master key to keep everything about your health up to core? The answer is heart protection with antioxidants, and our solution is iPulse. iPulse is a multi-fruit blend in juice form. It possesses 15 varieties of fruit with cardioprotective benefits. The driving force behind iPulse is the presence of an important antioxidant and the cardioprotective ingredient, acai berry, which is the world's #1 superfruit, indigenous to the Amazon rainforest of South America. Acai berry has been used as a food supplement for centuries and proven for its antioxidant benefits. Acai berry is a big supporter of the immune system and has been a part of the drink formulated by NASA for their astronauts. The need of the hour is to provide extra antioxidant support to the human body, and iPulse is the best choice. Antioxidants are a group of substances that protect the body's cells from the damage caused by free radicals by interacting with them and stabilizing them. Free radicals are generated in the body during metabolic processes and external factors like pollution, radiation, smoking, and stress leads to generation of these free radicals. Free radicals attack the target sites in the body, leading to irreparable damage to the cells. It leads to damage of genetic material, resulting in mutations and imbalance, which is known as oxidative stress. This is one of the main reasons for aging and degenerative changes. This is where iPulse plays a pivotal role to fight the oxidative stress. 60 ml of iPulse gives you the benefit of 3.5 kg of freshly plucked organic garden fruits. iPulse is a blend of other exotic fruits, including blackberry, blueberry, strawberry, pineapple, orange, mulberry, pear, pomegranate, apple, kiwi fruit, white grape, cherry, banana, and Concord grapes. iPulse also delivers other benefits. It helps to maintain healthy circulation and heal wounds. It reduces inflammatory problem. iPulse is made with 100% natural ingredients and can be safely consumed from pediatric to geriatric age groups. ఐపల్స్కి ఒకసారి బ్రాండ్ హ్యాండ్ ఇద్దాం. వండర్ఫుల్ ప్రొడక్ట్ మనకి ఇచ్చినందుకు.
నెక్స్ట్ మన వండర్ఫుల్ ప్రొడక్ట్ ఐ కేర్. ఇది ఎవరి కోసం అంటే మన ఉన్నారుగా మన లేడీస్, మన తల్లులు, మన చెల్లెలు, మన అక్కలు. వండర్ఫుల్ వాళ్ళకి హెల్త్ ప్రాబ్లం ఏంటంటే క్వాలిటీ లైఫ్ ఇవ్వడానికి మెయిన్ ఇంపార్టెంట్ స్త్రీ పాత్ర. మన ఫ్యామిలీ హ్యాపీగా ఉంటున్నాం అంటే, హెల్దీగా ఉంటున్నాం అంటే మెయిన్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇస్తుంది మన ఇంట్లో స్త్రీ పాత్ర. ఆ స్త్రీకి ఏర్పడుతున్న మల్టిపుల్ రీజన్స్, మల్టిపుల్ ప్రాబ్లమ్స్, వాళ్ళు మల్టిపుల్ వర్క్ చేస్తున్నారు ఇంట్లో. పిల్లల్ని, మనల్ని, అమ్మ వాళ్ళని, తల్లిని, అత్తగారిని, బయట బిజినెస్ కానివ్వండి, జాబ్ల పరంగా అన్ని మల్టిపుల్ వర్క్ చేస్తూను వాళ్ళు కూడా అంతే మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఏర్పడిపోతున్నాయి. చిన్న పిల్లలు మెన్సెస్ ప్రాబ్లమ్స్ కానించి చనిపోయే వరకు ప్రతి ఒక్కరికి, ముసలి వారు అయ్యే వరకు ప్రతి ఒక్కరికి లేడీస్ అటాక్ అవుతున్న ప్రాబ్లమ్ అర్థం చేసుకొని మన కంపెనీ వండర్ఫుల్ ఐ కేర్ ని రిలీజ్ చేసింది లేడీస్ కోసం. ఈ ఏంటంటే ఇన్ఫ్లోమెన్సిస్, ఇది క్వాలిటీ మన ప్రోడక్ట్లు ఏంటంటే ఇన్ఫ్లోజేషన్స్, రెగ్యులర్ గా పీరియడ్స్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, మోనోఫాల్స్ స్టార్ట్ అయిన కానించి వాళ్ళు స్టార్ట్ అయ్యే ప్రాబ్లమ్స్ కానివ్వండి, పీసీఓఎస్, పీసీఓడి, థైరాయిడ్లు, నీస్ పెయిన్స్, స్టమక్ లో పెయిన్స్ కానివ్వండి, పొత్తి కడుపులో వాపులు, నొప్పులు, ఇలాంటి ప్రాబ్లమ్స్ మల్టిపుల్ చెప్పుకుంటే లేడీస్ కి స్టార్టింగ్ హెడ్ నుంచి టో వరకు ప్రతిదీ ప్రాబ్లమ్స్ అటాక్ అవుతున్నాయి. వాటి కోసం వండర్ఫుల్ గా పీచ్ రూపంలో, పీచ్ ఫ్లేవర్ తోటి ఐ కేర్ ని మనం రూపొందించింది 13 రకాల వనమూలికలతోటి. ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి 4 మెయిన్ ఇంగ్రీడియంట్స్. ఆ ఇంగ్రీడియంట్స్ అంటే పసుపుతో తయారు చేయబడిన కుర్కుమిన్ అండ్ విటమిన్. కుర్కుమిన్ అనే ఎంజైమ్ అది ఏంటంటే మనకి యాంటీబయాటిక్ గా పనిచేస్తుంటది. దాంతో పాటు బోస్వెల్లి అండ్ శతావరి, శంఖపుష్పి, ఆ, వల్జేరియా ఇలాంటి ప్రొడక్ట్స్ తోటి మనం తయారు చేయబడిన 13 రకాల మూలమూలికలతో తయారు చేయబడిన జటామాంసి, సారీ, ఈ ఇలాంటి 13 రకాల మూలికలతో తయారు చేయబడిన ఐ కేర్. దీనేంటంటే లేడీస్ కి హార్మోన్ ఇన్బాలెన్సింగ్ కానివ్వండి, లేడీస్ కి హార్మోన్స్ వెల్నెస్ గా ఈ యొక్క ఉపయోగపడుతుంది. ఆస్ట్రో వెల్నెసిస్ అంటే ఇదేంటి, బోస్వెల్లి ఎట్లా ఉపయోగపడుతుంది అంటే నీస్ పెయిన్స్ కానివ్వండి, మోకాళ్ళు నొప్పులు, తిమ్మిర్లు, వాపులు ఉంటుంటాయి కదా, వాళ్ళు స్టార్ట్ అయినప్పుడు ఈ బోస్వెల్లి అనేది చాలా ఉపయోగపడుతుంది వాళ్ళకి. అండ్ ఎముకల స్ట్రెంథన్ చేయడానికి ఇవ్వండి, అండ్ బోన్ స్ట్రెంథన్ చేయడానికి, స్కిన్ ని ఎనర్జీగా ఉంచడానికి కూడా ఐ కేర్ చాలా ఉపయోగపడుతుంది. అండ్ వాళ్ళ మూడ్స్ అనేది ఎప్పటికప్పుడు మారిపోతుంటాయి పీరియడ్స్ టైంలో, కాబట్టి వాళ్ళ మూడ్ స్ట్రెంథన్ చేయడానికి కూడా జటామాంసి అనేది చాలా ఉపయోగపడుతుంది. డిప్రెషన్స్ కానీ, స్ట్రెస్ గా ఉన్నప్పుడు, స్ట్రెస్ ఫీల్ అయినప్పుడు వాళ్ళ యొక్క స్ట్రెస్ తగ్గించడానికి ఈ యొక్క ఈ యొక్క జటామాంసి అనేది ఉపయోగపడుతుంది. అండ్ స్త్రీలలో వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది, రక్తహీనత అనేది డెవలప్ చేస్తుంది, అండ్ జ్వరాలు కానివ్వండి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఈ యాంటీ ఆక్సిడెంట్స్ గా, యాంటీ ఏజింగ్ గా ఈ యొక్క ఐ కేర్ అనేది చాలా ఉపయోగపడుతుంది అనమాట. ఇది ఏంటి, మార్నింగ్ 30 ml, నైట్ 30 ml తీసుకుంటే ఈ యొక్క హెల్త్ ప్రాబ్లమ్స్ అన్ని కంట్రోల్ చేయడానికి ఈ యొక్క ఐ కేర్ అనేది సపోర్ట్ అండ్ ఉమెన్ హెల్త్ సపోర్ట్ గా చాలా ఉపయోగపడుతుంది. అండ్ ఐ కాఫీ అనేది ఓకే, ఐ కేర్ వీడియో లాస్ట్ నేస్తాను నేను అందరి వీడియోస్. ఐ కాఫీ వండర్ఫుల్ ప్రొడక్ట్ ఐ కాఫీ. ఇది మెయిన్ ఇంపార్టెంట్ ప్రొడక్ట్, ఎందుకంటే ప్రతి ఒక్కరికి వరల్డ్ లోనే సెకండ్ కాదు, ఇప్పుడు ఫస్ట్ లోకి వచ్చింది ఇండియాలో. ఏంటంటే షుగర్ అటాక్ కామన్ గా అయిపోయింది ప్రతి ఒక్కరికి. ఇంతమందికి జ్వరాలు ఇంట్లోకి ప్రతి ఒక్కరికి కామన్ అయిపోయినట్టు ఇప్పుడు షుగర్ అనేది కామన్ అయిపోతుంది. ఇంట్లోకి ఎవరైనా చుట్టాలు వస్తే టీయా కాఫీ అనేది, ఇప్పుడు షుగర్ లెస్ అనేది కాడికి వచ్చేసాము. ఎవరైనా వస్తే ఇన్వైట్ చేస్తే చుట్టాలు వచ్చినప్పుడల్లా షుగర్ వేయాలి, షుగర్ వేయకూడదు అంటే ఆ పరిస్థితికి వచ్చేసినాం. ఎందువల్ల వచ్చినాం అంటే ఇంతకుముందుకి తాతలు తండ్రులు ఉంటే మనకి అటాక్ అయ్యేది అంటే వంశపారపర్యంగా వచ్చేది అనేది. కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరికి అటాక్ అవుతుంది. దేని వల్ల అటాక్ అవుతుంది అంటే ఈ చెప్పాను కదా స్టార్టింగ్ లా, ఈ యొక్క జంక్ ఫుడ్ల వల్ల, స్ట్రెస్ వల్ల, రేడియేషన్, పొల్యూషన్ వల్ల ఈ యొక్క కామన్ గా షుగర్ అనేది అందరికి అటాక్ అవుతుంది. మరి షుగర్ ని ఏ విధంగా అటాక్ అవుతుంది అంటే మనం తినే ఆహారము, ఏ ఆహారం తీసుకొనివ్వండి, రైస్ కానివ్వండి, బ్రెడ్ కానివ్వండి, జాంకాయ పండ్లు కానివ్వండి, ఏది తీసుకున్నా కానీ అది తినే నాలుక వరకే కింద పోతున్న కొద్దీ మన జీర్ణ వ్యవస్థలో పోతున్న కొద్దీ గ్లూకోజ్ గా మారిపోతుంది మొత్తము. మన యొక్క జీర్ణ వ్యవస్థ కదా ప్యాంక్రాసిస్ క్లోమ గ్రంథి ఉంటది, ఆ క్లోమ గ్రంథి క్లోమ రసాన్ని విడుదల చేస్తుంది. ఆ క్లోమ రసం అయితే ఎప్పుడైతే విడుదల అవ్వదో, ప్యాంక్రాసిస్ ఎప్పుడైతే ఖరాబ్ అవుతుందో, ఆ న్యాచురల్ గా వచ్చే క్లోమ రసాన్ని ఆగిపోవడం వల్ల మనం ఏ ఆహారం తీసుకున్నది గ్లూకోజ్ గా ఉండిపోయి
మనం గ్లూకోజ్ లెవెల్ పెరిగిపోతుంటది. అందుకని డాక్టర్ మీకు టెస్ట్ చేసేటప్పుడు బిఫోర్ ఫుడ్, ఆఫ్టర్ ఫుడ్ అంటే అంటారు. ఎందుకంటే తినకముందు తినకముందు మీది ఎట్లా ఉంది షుగర్ లెవెల్, తిన్న తర్వాత షుగర్ లెవెల్ ఏంది. తిన్నా కూడా తిన్న తర్వాత ఏమైంది ప్యాంక్రియాసిస్ నుంచి ఆ క్లోమగ్రాన్ నుంచి క్లోమరసం రాకపోవడం వల్ల మనం ఎప్పుడు షుగర్ లెవెల్ ఇంకా పెరిగిపోతుంటది అన్నమాట. తిన్న తర్వాత ఎవరికైనా హై ఉంటది. అంటే మీ యొక్క ప్యాంక్రియాసిస్ అనేది ఖరాబ్ అయింది అని. అందుకనే మనము సైడ్ ఎఫెక్ట్స్ టాబ్లెట్ డాక్టర్ ఏం చేస్తాడు? టాబ్లెట్స్ రూపంలో ఇస్తారు. ఇంకా షుగర్ లెవెల్ కంట్రోల్ కాలేదంటే ఏం చేస్తాడు? ఇంకా 1 టాబ్లెట్ బై 2 టాబ్లెట్స్ అంటారు. 2 టాబ్లెట్ 3 టాబ్లెట్స్ అంటారు. ఇంకా పెరుగుతా ఉంటే 10 ఇయర్స్ అని 12 ఇయర్స్ అని తగ్గదు. అయినా పెరుగుతూనే ఉందంటుంటే ఇక మీకు ఇన్సులిన్ లెవెల్‌కెళ్తారు. ఇన్సులిన్ ఎంజీస్ పెంచేసుకుంటా పోతారు. కానీ నివారణ అంటూ నేచురల్‌గా ఏదైనా ఉందా అంటే దట్ ఈస్ ఇండస్ వివో నుంచి ఐ కాఫీ అండి. ఇదేంటి అంటే ఈ యొక్క ఐ కాఫీ చరక మహర్షి చరక సంహిత గ్రంథంలో 300, 900 బీసీ అబోవ్ అంటే 3000 సంవత్సరాల క్రితమే ఈ యొక్క ఏకనాయక మొక్క వేరు గురించి ఆయన ఈ యొక్క చరక మహర్షి చరక సంహిత గ్రంథం సహస్రయోగం అనే చరక సంహిత అనే గ్రంథంలో ఈ యొక్క మొక్క వేరు గురించి రాశారు. ఏమని అంటే ఈ మొక్క వేరుని నైట్ నీళ్ళలో నానేసుకొని మార్నింగ్ పూట ఆ యొక్క కషాయం తీసుకుంటే మీకు జీవితంలో మధుమేహం రాదు అని అప్పట్లోనే ఆయుర్వేద పితామహుడు మన ఇండియాలో ఉండేది అతి పెద్దది ఆయుర్వేదం. అలాంటి ఆయుర్వేద పితామహుడే దాని నుంచి రాశాడు. దాన్ని ఎవరు పట్టించుకోలే. కానీ మన ఇండస్ట్రీవో దాన్ని తీసుకొని ఆ గ్రంథం నుంచి ఆ యొక్క మొక్కను తీసుకొని ఆ మొక్కను మనమే పేటెంట్ చేసుకొని మనమే పండిస్తున్నాం, మనమే కల్టివేట్ చేస్తున్నాం, మనమే ట్రాన్స్‌పోర్టింగ్, మనమే మ్యానుఫ్యాక్చరింగ్ అంతా మనమే చేస్తున్నాం. ఈ యొక్క మొక్క వేరుతో పాటు మనం నంబర్ 1 సీడ్స్ ఎందుకు దీన్ని డైరెక్ట్ ఎందుకు ఇయ్యకూడదు అంటే, వేరే రూపంలో ఇయ్యొచ్చుగా కాఫీ రూపంలో ఎందుకు ఇస్తున్నారంటే, ఈ యొక్క మొక్క అనేది చాలా కండ్ర చేదు ఉంటదండి. నాలుక మీద పడితే 24 గంటలు చేదే ఉంటది. ఆ చేదుని మరి ఇండియన్స్‌కి బాగా అలవాటు ఏంటి? టీయో, కాఫీ అలవాటు కాబట్టి, చేదుని చేదు రూపంలో హ్యాపీగా నాకిదో డిసీజ్ ఉన్నదని ఫీల్ అవ్వకుండా ఒక కాఫీ తాగుతూ మనకి ఆ డిసీజ్‌ని కంట్రోల్ చేసుకోవడానికి చక్కగా ఈ యొక్క జపనీస్ టెక్నాలజీ తోటి మనం తీసుకొచ్చిన ఐ కాఫీ. ఈ యొక్క కాఫీ బీన్స్ మనం కర్ణాటక రాష్ట్రంలో కూర్గ్ అనే గ్రామంలో నంబర్ 1 సీడ్స్‌ని ఎలాంటి కెఫెన్ లేకుండా లిటిల్ ఉన్న -40°C ఉన్న కెఫెన్ కూడా తీసేసి ఈ యొక్క మొక్క వేరుతో పాటు కపికచ్చు దూలగొండి గింజ మొక్క వేరుని అదేంటంటే మన యొక్క బోన్ స్ట్రెంథెన్ చేయడానికి నర్వస్ సిస్టమ్ డెవలప్ చేయడానికి ఆ యొక్క కపికచ్చు దాని యొక్క ఇంగ్రీడియంట్ అండ్ కాఫీ బీన్స్ అండ్ ఈ యొక్క సాల్స్టర్ ఇంగ్రీడియంట్‌తో నంబర్ 1 కాఫీ యొక్క ప్రొడక్ట్‌ని మనం తీసుకుంటున్నాం అన్నమాట. దీన్ని తీసుకోవడం వల్ల మీ షుగర్ లేని వాళ్ళకేంటి జీవితంలో షుగర్ రాకుండా ప్రివెంట్‌గా కాఫీ తాగొచ్చు. నాకు షుగర్ లేదు గాని నాకు అవసరమా అంటే నేను చెప్పాను కదా! ముందే స్టార్టింగ్‌లోనే ఉంది. ప్రివెంట్ ఈస్ బెటర్ థాన్ క్యూర్. రాదు అని చెప్పలేము. ఎప్పుడైనా వస్తది, అటాక్ అవుతది కాబట్టి ప్రివెంట్‌గా రాకముందుగే హ్యాపీగా మీరు తాగే టీ, కాఫీ వల్ల దాంట్లో ఏంటి మిల్క్, షుగర్ అవసరం లేదు. ఓన్లీ హాట్ వాటర్‌లో ఈ యొక్క కాఫీ పౌడర్ తీసుకొని తాగితే మీకు జీవితంలో షుగర్ రాకుండా ఉండడానికి అండ్ ఓన్లీ షుగర్ కోసమే కాదది మల్టిపుల్ రీజన్ మనది హోలిస్టిక్ ప్రొడక్ట్. తల వెంట్రుక కాంచి కాలిగోటి వరకు ప్రతి ఒక్కటి నర్వస్ సిస్టమ్ డెవలప్ చేస్తది. హార్ట్ బీట్‌ని కంట్రోల్ చేస్తది. డైజెషన్ సిస్టమ్‌ని జీర్ణక్రియ వ్యవస్థని కంట్రోల్ చేస్తది. బోన్ స్ట్రెంథెన్ చేస్తది. ఇలాంటి మల్టిపుల్ ప్రాబ్లమ్‌ని కంట్రోల్ చేస్తది కాబట్టి చక్కటి ఆయుర్వేదిక్ కాఫీ ఇది తీసుకోవడం వల్ల హెల్తీగా ఉంటారన్నమాట. నెక్స్ట్ ఐ గ్లో అండి. ఐ గ్లో మనం అందరము ఏం చేస్తాం గ్లోనెస్ కోసం చాలా ఇంతమందికి అంటే ఓన్లీ లేడీసే గ్లోనెస్ కోసం చూసుకునేది కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరు గ్లోనెస్ మగవారైతేంది పిల్లలైతే ప్రతి ఒక్కరు కూడా గ్లోనెస్ కోసం ఆలోచిస్తున్నారు. గ్లోనెస్ కావాలని కోరుకుంటున్నారు కదా! మరి గ్లోనెస్ కోసం అంటే ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము ఆర్టిఫిషియల్‌గా ఎళ్లి పెద్ద పెద్ద బ్ల్ బ్యూటీ పార్లర్‌లకెళ్తున్నారు. అప్పటికప్పుడు నేచురల్‌గా కెమికలైజ్ చేసుకొని వచ్చేస్తున్నారు కానీ అది ఆర్టిఫిషియల్ ఆ ఒక్క రోజే. దానివల్ల మరి ఏమన్నా ఉందా సైడ్ ఎఫెక్ట్స్ అంటే 100% సైడ్ ఎఫెక్ట్స్. దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉండవు. మొఖానికి చేయాల్సింది చేయకుండా ఎక్స్ట్రాలు చేసుకోవడం వల్ల మొన్న పేపర్‌లో గూడా వచ్చింది. అమ్మాయి పెళ్ళికి ఎళ్లి మేకప్ చేయించుకుంటే అది రివర్స్ అయిపోయి అమ్మాయి మొఖం మొత్తము ఉబ్బిపోయి మొత్తం ఫేస్ అనేది ఖరాబ్ అయిపోయింది. అసల ఆ అమ్మాయి ఇంత అందంగా ఉన్న అమ్మాయి లాస్ట్‌కి అసలు ఆ అమ్మాయిని గుర్తుపట్టకుండా అయిపోయిందన్నమాట. చాలా కెమికలైజ్ అయిపోయింది. అమ్మాయి పెళ్లి గూడా క్యాన్సెల్ అయిపోయింది. అలాంటి పరిస్థితిలో ఉన్నారు ఇప్పుడు బ్యూటీ పార్లర్‌లు. వాళ్ళకి తెలిసి తెలవకుండా ఏవి పడితే అవి పూసేస్తున్నారు. అయి కెమికలైజ్‌లు చాలా డేంజర్ మాట. మనకు ఐ గ్లో ఏంటంటే ఇన్నర్ నుంచి. మనం ఇన్నర్ నుంచే పోవాలి. ఎక్కడ గ్లోనెస్ ఖరాబ్ అయిందంటే మన యొక్క లివర్ డ్యామేజ్ అయితే, మన స్కిన్ డ్యామేజ్ అయితేనే మన యొక్క ఒక ఫ్రీ రాడికల్స్ అనేది ఎక్కడ అటాక్ అవుతాయి, చెడు అనేది ఎక్కడ అటాక్ అయితే అక్కడ ఎక్కువ ప్రభావం చూపిస్తది. అట్లా చెడు అనేది మన స్కిన్ మీద ఎక్కువ ప్రభావం చూపిస్తే ఆ యొక్క స్కిన్ డ్యామేజ్ అయితుంటదన్నమాట. ఆ స్కిన్ డ్యామేజ్ కంట్రోల్ అవ్వడానికి ఐ గ్లో అనేది చక్కగా ఉపయోగపడుతది. ఇది న్యూట్రాసిటికల్
కాస్మోటిక్ అంటారు. అంటే న్యూట్రిషన్ ప్లస్ హెర్బల్ ఎక్స్ట్రాక్ట్ తోటి తయారు చేయబడిన ఐ గ్లో ఇది. ఈ ఐ గ్లో తీసుకోవడం వల్ల మనకి ఏంటి అంటే యాంటీ ఏజింగ్, యాంటీ ఇన్ఫ్లమేటరీగా, యాంటీ హెల్తీగా మన గ్రోత్ని, మన స్కిన్ని ఎక్కువ ఎంజాయ్ అంటే ఎక్కువ హెల్తీగా ఉంచడానికి ఈ యొక్క ఐ గ్లో ఉపయోగపడుతుంది. దీంట్లో ఏంటి ఏంటి ఇంగ్రీడియంట్స్ అంటే చాలా రకాల ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చి కాశ్మీర్ కుంకుమ పువ్వుతో తయారు చేయబడిన కాశ్మీర్ కుంకుమ పువ్వు, వండర్ఫుల్ కాశ్మీర్ కుంకుమ పువ్వు నెంబర్ 1 సీడ్స్ తీసుకొని మనం ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ గా తీసుకున్నాము. దీనివల్ల ఏంటంటే కాశ్మీర్ కుంకుమ పువ్వు అంటే తల్లి పాలలో వేస్తారు. అంటే పుట్టే పిల్లలు చాలా ఆరోగ్యంగా అందంగా పుట్టాలని కాశ్మీర్ కుంకుమ పువ్వు వాడతాము. అలా అంటే అందంగా అంటే బ్లడ్ అనేది ప్యూరిఫై అవుతూ ఆటోమేటిక్ గా రిచ్ గ్లోనెస్ వస్తుంది. ఇప్పుడు చిన్న పిల్లల గ్లోనెస్ చూడండి ఎంత బాగుంటుందో. ఏజ్ పెరుగుతున్న కొద్దీ గ్లోనెస్ తగ్గుతుంటది. ఆ గ్లోనెస్ పెంచడానికి ఈ యొక్క ఐ గ్లోనెస్ వండర్ఫుల్ గా, అంటే మనలో ఉన్న స్కిన్ అనేది డెవలపింగ్ హెల్దీగా ఉంచుతుంది అనమాట ఎప్పుడు స్కిన్ ని. అండ్ ఇంట్లో కొలాజిన్, నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చి కొలాజిన్. కొలాజిన్ అనేది మనం కెమికలైజ్ లో వాడే దాంట్లో ఏం వాడతారంటే జంతువుల నుంచి తీసే ఆ, అంటే జంతువుల నుంచి తీసుకున్న ఆయిల్ ని, కొలాజిన్ ని ఎక్కువ వాడతారు. కానీ మనం ఏంటంటే న్యాచురల్ ఫ్రూట్స్ అండ్ ఈ యొక్క ఫ్రూట్స్ ఇంగ్రీడియంట్స్ తోటి తీసుకున్నది మన కొలాజిన్. మనం కొలాజిన్ ఎలాంటి అంటే న్యాచురల్ కాబట్టి మనది కెమికలైజ్ కాదు కాబట్టి మనం న్యాచురల్ కొలాజిన్ జంతువుల నుంచి కాకుండా ప్లాంట్స్ నుంచి, ఫ్రూట్స్ నుంచి తీసుకుంటాం అన్నమాట. ఇవి మన మెయిన్ కొలాజిన్. నెక్స్ట్ ఏంటంటే గ్రేప్ సీడ్స్, ద్రాక్ష పండ్ల నుంచి తీసిన గ్రేప్ సీడ్స్. అదేంటంటే మనకి రక్త శుద్ధి చేస్తూ మన గ్లోనెస్ పెంచడానికి ఉపయోగపడుతుంది. అండ్ కోజి యాసిడ్, ఇదేంటంటే మనం సన్ రైజ్, యూవి రేజ్, సూర్యుడి నుంచి వచ్చే యొక్క సన్ రైజ్ వల్ల బ్లాక్ పడుతుంటాయి కదా, ఆ యొక్క యూవి రేజ్ ని కంట్రోల్ చేయడానికి ఈ యొక్క అందులో మెయిన్ ఇంకో ఇంగ్రీడియంట్ ఏంటంటే కోజిక్ యాసిడ్. అది కూడా మన హెల్త్ ని ఉపయోగపడుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇందులో బంతి పువ్వు నుండి ఉండే విటమిన్ లుటిన్ అనే విటమిన్ ఉంటుంది. అది మన కంటి వ్యవస్థను కూడా డెవలప్ చేస్తుంది అనమాట. ఇలా మూలికలతోటి తయారు చేయబడిన వండర్ఫుల్ చక్కటి ఐ గ్లో అండి. ఇది తీసుకోవడం వల్ల రిచ్ గా పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ గ్లోనెస్ గా హెల్దీగా ఉంటారు మన స్కిన్. నెక్స్ట్ మన ప్రొడక్ట్ వచ్చేసి ఐస్లిమ్ అండి. ఐస్లిమ్ వెయిట్ మేనేజ్మెంట్ అంటే లావు ఉన్న ఒబేసిటీ, సన్నగున్న ఒబేసిటీ. లావు ఉంటేనే ఒబేసిటీ అని కాదు, సన్నగున్న ఒబేసిటీ అంటారు. ఈ ఒబేసిటీ వల్ల ఏంటి అంటే చాలా మల్టిపుల్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. ఈ ఈ ఒబేసిటీ వెయిట్ తగ్గట్టు హెల్దీగా ఉండాలి, వాళ్ళ హైట్ తగ్గ వెయిట్ ఉండాలి, ఉన్నట్టు హెల్దీగా ఉండాలి. ఇప్పుడు క్రికెటర్స్ ఆడుతున్నారు, సినిమా హీరోస్ చనిపోతున్నారు, క్రికెట్ ఆడుతున్న చనిపోతున్నారు. ఎందుకు చనిపోతున్నారు? వాళ్ళు మరి డైలీ ఎక్సర్సైజ్ చేస్తున్నారు, క్రికెట్ రన్నింగ్ చేస్తుంటారు, వాకింగ్ చేస్తుంటారు, కానీ ఎందుకు హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి? ఓన్లీ హెల్దీగా అంటే జిమ్కి వెళ్ళి వాకింగ్ చేస్తేనే మన యొక్క ఫ్యాట్ బర్న్ అవుతుంది, కానీ అందులో ఉన్న బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది కంట్రోల్ అవ్వదండి. మనది ఏంటంటే ఫ్యాట్ తో పాటు బ్యాడ్ కొలెస్ట్రాల్ ని కంట్రోల్ చేస్తూ గుడ్ కొలెస్ట్రాల్ ని ఇంప్రూవ్ చేసేది మన యొక్క ఐస్లిమ్. FB3 ప్రాబ్లం అంది ఫ్యూజన్ ఇంగ్రీడియంట్స్. మన ఈ యొక్క ఐస్లిమ్ వల్ల ఏంటి మన బాడీలో అంటే కొలెస్ట్రాల్ పెరిగిపోతుంటే, కొలెస్ట్రాల్ వల్ల ఏం ప్రాబ్లం పెరిగిపోతే మల్టిపుల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇప్పుడు ఫస్ట్ ఎక్కువ ఎక్కువ అటాక్ అయ్యేది ఏంటంటే మన ప్యాంక్రసిస్ మీద అటాక్ అవుతుంది. ఫస్ట్ కొలెస్ట్రాల్ ఎక్కువ పెరుగుతుంటే ఆ ప్యాంక్రసిస్ వల్ల ఏం ప్రాబ్లం వస్తుంది? షుగర్ పెరిగిపోతుంది. షుగర్ పెరుగుతుంటే ఏమవుతుంది? బీపీ పెరుగుతుంది. బీపీ పెరుగుతుంటే ఏమవుతుంది? మైండ్ స్ట్రోక్లు వస్తుంటాయి, హార్ట్ స్ట్రోక్లు వస్తుంటాయి, కిడ్నీ వ్యవస్థ ఖరాబ్ అయిపోతుంటది. ఒక్కొక్క ఆర్గన్ ఓన్లీ నేను ఒబేసిటీ ఉన్నా కదా, నాకు ఆ బ్యాడ్ కొలెస్ట్రాల్ వల్ల స్టంట్లు పడుతుంటాయి, గుండె బైపాస్ సర్జరీ చేయించుకుంటుంటారు, పెరాలసిస్ వస్తుంటాయి. ఇలాంటి మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఈ యొక్క ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ వల్ల పెరిగిపోతుంటాయి. ఆ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ ని మంచిగా బైట్స్ తింటూ, ఒక చాక్లెట్ బైట్స్ తీసుకుంటూ కంట్రోల్ చేసుకోవడానికి మనం చక్కగా ఈ యొక్క ఐస్లిమ్ ని కంపెనీ రూపొందించింది. ఇందులో మెయిన్ వచ్చేసి కోలియస్ ఫోలికోలి. ఇదేంటి అంటే మన వెయిట్ ని లాస్ చేయడానికి వండర్ఫుల్ గా ఉపయోగపడుతుంది. ఇందులో మెయిన్ వచ్చేసి సాల్సిటాల్. సాల్సిటాల్ మన ఐ కాఫీలో కూడా ఉన్నది. ఆ సాల్సిటాల్ ఎందుకంటే మన మెయిన్ ప్యాంక్రాసిస్ మీద ఎఫెక్ట్ చూపిస్తా ఉన్నది కదా, ఆ ప్యాంక్రాసిస్ ని కంట్రోల్ చేయడానికి ఈ యొక్క ఐ కాఫీని ఇందులో సాల్సిటాల్ కూడా ఇంగ్రీడియంట్ అటాచ్ చేశారు. అండ్ ఈ నువ్వులు, సెసిమా ఇండికా, ఈ నల్ల నువ్వులు కూడా తీసుకుంటారు. ఎందుకంటే ఫ్యాట్ బర్న్, లోపల కొలెస్ట్రాల్ కంట్రోల్ చేయండి. ఇప్పుడు మనం నెయ్యి కరియాలంటే హీట్ చేయాలి. మన బాడీ లోపల ఉన్న కొలెస్ట్రాల్ ని కూడా బర్న్ చేయడానికి హీట్ అనేది కావాలి, కాబట్టి ఆ నల్ల నువ్వులు తీసుకున్నారు. అదేంటంటే లోపల ఉన్న బ్యాడ్ కొలెస్ట్రాల్ ని కంట్రోల్ చేస్తుంది. మన ఈ చెడు అంతా ఎట్లా వెళ్ళిపోద్ది అంటే
ఎబిత్రి ఫార్మ్ ఫ్యాట్ బర్న్ 3 వేస్. మోషన్స్ రూపంలో, యూరిన్ రూపంలో, స్వెట్ రూపంలో మన లోపల ఉన్న బ్యాడ్ కొలెస్ట్రాల్ ని తీసేస్తదన్నమాట. అందుకని ఇదొకటి ఎప్పుడు నైట్ పూట తీసుకుంటే ఒక బైట్‌ని ఒక 10 మినిట్స్ ఆస్వాదించు తీసుకుంటే మార్నింగ్ మోషన్స్ ఎళ్ళే రూపంలో మన లోపల ఉన్న బ్యాడ్ కొలెస్ట్రాల్‌ని రిమూవ్ చేసేస్తదన్నమాట. ఈ యొక్క ఐ స్లిమ్. దీంతో పాటు ఇందులో ఓన్లీ ఇయ్యే ఉంటాయా అంటే ఇందులో రిచ్ ఫైబర్స్ ఉన్నాయి. ప్రోటీన్స్ ఉన్నాయి. అండ్ ఇందులో అశ్వగంధ కూడా ఉన్నది. రిచ్ ఫైబర్స్ అంటే ఇందులో రాగులు, ఓట్స్‌తో కలిపి ఉన్నది. అండ్ ప్రోటీన్స్ అంటే సాయ్ అండ్ వే ప్రొడక్ట్స్ ప్రోటీన్స్ కూడా ఇందులో కలిపి ఈమెగూర్చి ఓన్లీ ఐ స్లిమ్ వండర్‌ఫుల్. ఈ ఐ స్లిమ్ వెయిట్ మేనేజ్‌మెంట్‌కి ఇది 4 ఫ్లేవర్‌లో ఉంది. మ్యాంగో, ఆరెంజ్, వెనిలా, చాక్లేట్. ఈ 4 ఫ్లేవర్‌లో రోజుకొక ఫ్లేవర్ హ్యాపీగా తింటూ మన లోపల ఉన్న బ్యాడ్ కొలెస్ట్రాల్‌ని కంట్రోల్ చేయడానికి ఈ యొక్క ఐ స్లిమ్ అనేది ఉపయోగపడుతదండి. ఇలాంటి చక్కని ప్రొడక్ట్స్ మనకి ఎవరు తీసుకొచ్చారంటే ఇండస్ వివా. ఇండస్ వివా అందించిందే ఇండియా వర్ధిల్లాలని క్యాప్షన్ తోటి మన ఇండస్ వివా స్థాపించింది. మనం మెయిన్ హెడ్ ఆఫీస్ వచ్చి బెంగుళూరులో నందిదుర్గ రోడ్ జయమహల్ సెంటర్‌లో ఉంది. ఇది మన హెడ్ ఆఫీసు. మన రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్. మరి ఎవరు మనకి రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ అంటే బ్యాక్టీస్ జపాన్ మన యొక్క మెయిన్ హె జపనీస్ టెక్నాలజీ తోటి చిన్న పిల్లలు కూడా కన్జ్యూమ్ చేసే విధంగా ఒక కాఫీ రూపంలో, ఒక జ్యూస్ రూపంలో, ఒక జెల్లీస్ రూపంలో, ఒక చాక్లేట్ రూపంలో మన యొక్క ఈ యొక్క ఆయుర్వేదిక్ అని అంటే అప్పట్లో ఏంది కషాయాలు, గుళికలు తీసుకునేది. ఇప్పుడేంటి అడ్వాన్స్ టెక్నాలజీతో మనం తరం మారుతున్న కొద్దీ మనం కూడా టెక్నాలజీని మార్చుకుంటూ ఉంటూ మనం డెవలప్ అవుతుండాలి. ఆ విధంగానే ఆయుర్వేదికను కూడా డెవలప్ చేసుకుంటూ అందరు చిన్న పిల్లల నుంచి ముసలి వారి వరకు ఏ బాధపడకుండా హ్యాపీగా తీసుకునే టెక్నాలజీ మన జపనీస్ టెక్నాలజీ. మన రీసెర్చ్ డెవలప్‌మెంట్. మన ప్రొడక్షన్స్ ఎక్కడ ఉందంటే మనం వచ్చేసి ఈ నీల్‌మాగల్ టౌన్‌లో ఈ యొక్క కర్ణాటక రాష్ట్రంలో ఉంది. ఇది మనకి డైరెక్ట్ ఎంత అంటే డైలీ 5,50,000 యూనిట్స్ పర్ మంత్ సప్లై చేయగల కెపాసిటీ మనకుంది. మన యొక్క ప్రొడక్షన్స్ యూనిట్ ఇది. మనకి సర్టిఫికేషన్ ఆహ్, ఏంటంటే కోషియా సర్టిఫికేషన్. ఇంటిగ్రేషన్స్ మెయిన్‌లీ కోషియా సర్టిఫికేషన్, ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్. ఈ నంబర్ 1 సర్టిఫికేషన్ కోషియా సర్టిఫికేషన్. అండ్ గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ మనకున్నది. సిఐఎస్ఎస్ మన యొక్క మెంబర్‌షిప్ సిఐఏలో కూడా మనకు బెస్ట్ నంబర్ 1 షిప్ ఉంది. మనకు టెక్నాలజీ ఏంది సాప్ టెక్నాలజీ. అంటే ఇప్పుడు మన టెక్నాలజీ చూడండి. ఈ మనం ఐడియా చేసినా గాని ఎమ్మటే ఇన్ఫర్మేషన్ ఎవరికైనా ఆర్డర్ పెట్టినా వాళ్ళకి ఎక్కడికి పోతుంది, ఎట్లా పోతుంది, ఎక్కడి దాకా వచ్చింది అన్నీ మన సాప్ టెక్నాలజీ నుంచి అప్‌డేట్ అయింది. మన యొక్క ఈ యొక్క కంపెనీ సర్టిఫికేషన్స్ గానియండి, కంపెనీ యొక్క డేటా గానివ్వండి వండర్‌ఫుల్‌గా గవర్నమెంట్ ఆథరైజ్‌తో పొందినయి మనన్ని. మనకి అవార్డ్స్ అండ్ రివార్డ్స్ కూడా ఉన్నాయి. బెస్ట్ అవార్డ్ వచ్చి జీఎస్టీ గవర్నమెంట్‌కి రూపాయి లెక్క చూస్తూ 11 ఇయర్స్ నుంచి రూపాయి కూడా తేడా రాకుండా కంపెనీకి జీఎస్టీ కడుతున్న కంపెనీ మన నంబర్ 1 మన కంపెనీ. దానికి కూడా అవార్డ్ వచ్చింది. అండ్ కన్స్యూమర్ ప్రతి ఒక్క కన్స్యూమర్ తీసుకున్న ప్రతి ఒక్కరు అయ్యి హ్యాపీ పొంది ఇంకొకరికి రిపోర్ట్ ఇస్తున్నారు. ఇంకొకరికి సజెషన్ చేస్తున్నారు. అలాంటి వండర్‌ఫుల్ కంపెనీ మనది. కన్స్యూమర్ సాటిస్ఫైడ్ అతనే సాటిస్ఫై అవుతూ 10 మందిని సాటిస్ఫై చేస్తున్న కంపెనీ మనది. ఐడెంటిఫై యువర్ కస్టమర్. మీరు ఐడెంటిఫై చేయాలి. ఇప్పుడు మన ప్రొడక్ట్స్ 5 ఉన్న అస్త్రాలు. ఈ 5 అస్త్రాలు ఎవరికి కరెక్ట్‌గా ఇవ్వాలనేది తెలిస్తే, వాళ్ళకి తెలుసుకొని వాళ్ళకి ఏ నీడెడ్ ప్రాబ్లమ్ ఉంది. ఆ యొక్క ప్రాబ్లమ్‌ని వాళ్ళకి తగ్గట్టు ప్రొడక్ట్ ఇయ్యొచ్చు ఇందులో. ఇందులో నేను చెప్పాను ఫస్ట్ ఏం చెప్పాను? హ్యాపీనెస్ ఉందని చెప్పాను. హ్యాపీనెస్ కోసం ఏం చేయాలి అని మెడిటేషన్ చెప్పాను. నెక్స్ట్ ఏం చెప్పాను? హెల్త్ గురించి చెప్పాను. హెల్త్ ఏంటి? మన ప్రొడక్ట్స్ హెల్త్. నెక్స్ట్ ఇప్పుడు చెప్పేదేంటంటే వెల్త్. అంటే ప్రొడక్ట్స్ తీసుకుంటూ ఇందులో మంచి ఈ కంపెనీ వండర్‌ఫుల్ కంపెనీ 11 ఇయర్స్ నుంచి రన్ అవుతూ కోట్లాది మందికి హెల్త్‌తో పాటు వెల్త్‌నిస్తున్న కంపెనీలో వండర్‌ఫుల్ ఆపర్చునిటీ కూడా ఉంది. దీంట్లో ఇన్‌కమ్ కూడా ఎర్న్ చేసుకునే ఆపర్చునిటీ ఉంది. దీన్ని ఎట్లా ఆపర్చునిటీ తీసుకోవాలి అంటే, దీనిలో మీ యొక్క ఐడీ తీసుకోవడానికి మీ పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, మీ బ్యాంక్ డీటెయిల్స్ ఇస్తే, మిమ్మల్ని ఎవరైతే ఇన్వైట్ చేస్తారో మీ సీనియర్స్‌ని వాళ్ళు కన్సల్ట్ వెళ్తే ఇంకా క్లారిటీ ఇస్తారు. అండ్ దాంతో పాటు మీ చుట్టుపక్కల ఉన్న ఫ్రెండ్స్ గానివ్వండి, వాళ్ళ యొక్క రిలేషన్స్ గానివ్వండి, వాళ్ళకైతే సఫరింగ్ ఏదుందో బ్లడ్ షుగర్ సపోర్టింగ్ ఉంటే ఐ కాఫీ, కార్డియో హార్ట్ ప్రాబ్లమ్ ఉంటుంటే ఐ పల్స్ అండ్ వెయిట్ మేనేజ్‌మెంట్ ఒబెసిటీ గాని వెయిట్ ఎక్కువ ఉంటే వాళ్ళకి ఐ స్లిమ్. వుమెన్‌కి కావాల్సిన సపోర్టింగ్ ప్రాబ్లమ్స్ ఉంటే ఐ కేర్, స్కిన్ ప్రాబ్లమ్ ఉంటే ఐ గ్లో. ఇట్లా ఉన్న ఎవరెవరికి ఏ ప్రాబ్లమ్ ఉందో ఐడెంటిఫై చేసి వాళ్ళకి తగ్గట్టు వాళ్ళకి ప్రొడక్ట్ ఇచ్చి ఇందులో మీరు డిస్ట్రిబ్యూషన్ తీసుకోవచ్చు. అండ్ ఆర్గనైజేషన్ వచ్చిన తర్వాత ఇక ప్రొడక్ట్స్ తీసుకున్నాము. మనం ప్రొడక్ట్స్ తీసుకున్నాక మన తల్లిదండ్రులకి, మన అన్నలకి, చెల్లెలకి, అక్కలకి
అండ్ బావలకి అండ్ మన మావయ్య గారు అత్తయ్య గారు వాళ్ళకి కూడా సజెషన్ మనం ఎవరు సజెషన్ చేస్తుందంటే మన చుట్టూ ఉన్న మన ఫ్యామిలీ నీడెడ్ మన ఫ్యామిలీకి ఇచ్చిన తర్వాత నెక్స్ట్ మన వాళ్ళకి సప్లై చేసుకోవచ్చు. ఇలా 300 PV తోటి మీరు లాగిన్ చేసుకోవాలి. వివో బిజినెస్ ఓనర్ అవుతారు మీరు. అప్పుడు ఈ యొక్క బిజినెస్ ఆపర్చునిటీ తీసుకొని వివో అవుతారు, వివో బిజినెస్ అవుతారు. నెక్స్ట్ ఐడెంటిఫై ఎవరైతే మిమ్మల్ని మీరు తీసుకున్న తర్వాత మీరు ఎవరైతే ఎంచుకుంటారో, ఇక్కడ చూడండి ఇన్ఫోసిస్ నారాయణమూర్తి ఎవరిని ఎంచుకున్నారు, వాళ్ళ ఫ్రెండ్స్ని క్లోజ్ ఫ్రెండ్స్ అయితే ఎవరు ఉన్నారో వాళ్ళ 5గురిని ఎంచుకొని ఒక నారాయణ ఇన్ఫోసిస్ అని పెట్టారు. దాన్ని ఇప్పుడు కోట్ల టర్నోవర్లో నడుస్తుంది. అట్లానే వీలైనా ఇంకా ఎవరైనా ఉన్నారా అంటే ఈ మన ఇండియాలోనే కాదు మన ఏపీలోనే ఉన్నారు చాలా మంది. రెడ్ బస్ అని వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఇన్వెస్ట్మెంట్ చేసుకొని ఒక్కొక్క ప్లాట్ఫామ్ మీద ఓలా కానివ్వండి ఇట్లా సక్సెస్ఫుల్ గా నడుస్తుంది. అదే మనం కూడా ఒక ప్రొడక్ట్ని ఈ యొక్క వెల్నెస్ ప్రొడక్ట్ని తీసుకొని మంచిగా మనం ఎవరైతే మనల్ని ఓకే అంటారు, నో చెప్పకుండా ఇందులో నేను కూడా ఐ విల్ డూ అనే ఎవరైతే ఉంటారో వాళ్ళని ఆర్గనైజేషన్స్ ఇద్దరిని తీసుకుంటే మీకు స్టార్ 250 అనే ర్యాంక్, అంటే వాళ్ళని తీసుకొని వాళ్ళకి కూడా నెక్స్ట్ 300 పెట్టి ప్రొడక్ట్స్ తీసుకుంటే వాళ్ళు కూడా స్టార్ అవుతారు ర్యాంక్. అప్పుడు మీరు స్టార్ 250 అనే ర్యాంక్ వస్తుంది. నెక్స్ట్ స్టార్ 500 ర్యాంక్, ప్రీషియస్ ర్యాంక్. స్టార్ 500 అంటే మీ టీం నుంచి ఇక టీం నెక్స్ట్ లెఫ్ట్ ఆర్గనైజేషన్ ఒక 10 మెంబర్స్, రైట్ ఆర్గనైజేషన్ ఒక 10 మెంబర్స్ స్టార్స్ క్రియేట్ చేస్తే మీకు 5 లక్షల ఇన్సూరెన్స్ కూడా క్లెయిమ్ చేసుకోవచ్చు. యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ శ్రీరామ్ ఇన్సూరెన్స్ నుంచి ఉంటుంది. అచీవర్ స్టార్ట్ టుడే, స్టార్ట్ ఇవ్వాలి చేయండి. ఇక మీరు ఈ కంపెనీ బాగుంది, ప్రొడక్ట్ బాగుంది, కానీ అందరు వెయిట్ చేస్తారు ఏంటంటే ఆలోచిద్దాం లేదండి. ఆలోచించడం కాదు, మనము ఆ సక్సెస్ అనేది ఎప్పుడు వస్తుందో మన చేతిలో లేదండి. మనకు వచ్చిన ఆపర్చునిటీని అందుకొని ముందుకు వెళ్ళిపోవడంలోనే సక్సెస్. వచ్చిన ఆపర్చునిటీని వదులుకొని మళ్ళీ ఆలోచిద్దాంలే అనుకొని మనం ఇవాళ నా వల్ల కాదులే రేపు చూద్దాంలే అనుకున్నామంటే మనకి ఆ వచ్చిన ఆపర్చునిటీ నీ కాకపోతే నీకన్నా వేరే వాళ్ళకి అందుకుంటారు, అలా ముందుకు వెళ్ళిపోతారు. నాకు ఫస్ట్ ఈ ఆపర్చునిటీ వచ్చింది, నేను కూడా ఫస్ట్ బిలీవ్ చేయలేదు, దానివల్ల చాలా బ్యాక్ అయిపోయాను. నాకన్నా ముందు తీసుకున్న ఫ్రెండ్స్ నాకన్నా ముందుకు వెళ్ళిపోయారు. అట్లా నేను లేకపోతే వాళ్ళ ముందు ఉండేటోని. ఎప్పుడైనా ఆపర్చునిటీ వచ్చిందంటే వండర్ఫుల్ అన్ని స్టడీ చేసిన తర్వాత ఇది నెంబర్ 1గా 11 ఇయర్స్ నుంచి ఉంది. ప్రొడక్ట్ వైజ్ కానీ ఇన్కమ్ వైజ్ కానీ ఎథికల్ గా, లీగల్ గా, మోరల్ గా అన్ని పరంగా మంచిగా ఉన్నప్పుడు ఆపర్చునిటీ వచ్చిందంటే అదృష్టపరంగా తీసేసుకోవడమే. ఇక విష్ యూ గుడ్ లక్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇప్పుడు మీరు అన్నట్టు ఆపర్చునిటీ వచ్చినప్పుడే తీసుకోవాలి అని చెప్పారు. అదే ఆపర్చునిటీ అలా అదృష్టం ఒక్కసారి తట్టుతుంది అంటారు. అందరికీ ఆరోగ్యము తలుపు తట్టడం ఒక వంతు, ఇందులో ఆదాయం తలుపు తట్టడం కూడా రెండో వంతు. రెండు బ్యాలెన్స్ చేసుకుంటూ ఇందులో ఉండడం అనేది చాలా అదృష్టమని చెప్పుకోవచ్చు. మనం అందరం ఇక్కడ ఈ ప్లాట్ఫామ్ లో ఉన్నామంటే ఏదో ఒక ముందు జన్మ అదృష్టమని అనుకోవచ్చు. ఎందుకంటే రెండు వైపులా ఆరోగ్యము, ఆదాయము, ఆనందం, మూడో ఛాన్స్ కూడా వచ్చిందని మనం చెప్పుకోవచ్చు. సో ఇలా ఇవాళ ఈ ప్రెజెంటేషన్ మాకు ఇలాగా చాలా చక్కగా వివరించినందుకు మన సీనియర్ కి, మా సీనియర్ కి థ్యాంక్ యూ చెప్పుకోవాలని అందరికీ మనవి చేసుకుంటున్నాను. సో ఇవాళ మన ముందు షేరింగ్ ఇవ్వడానికి మాకు కృష్ణయ్య సార్ సూర్యాపేటలో ఉంటారు, డైమండ్ సార్ని తన యొక్క టీచర్ గా జాబ్ చేసుకుంటూనే ఇందులో తన టైం ని ఎఫర్ట్ గా పెట్టారు. సో సార్ని ఒకసారి తన మాటల్లో షేరింగ్ ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను. గుడ్ ఈవినింగ్ మేడం, శాంతి మేడం గారు. అదేవిధంగా వండర్ఫుల్ సెషన్ ఈరోజు అశోక్ కొత్త కొత్త వీడియోలతోటి మనల్ని చాలా అట్రాక్టివ్ గా ఉండేటట్టు చేశాడు సార్. వండర్ఫుల్ విఓపి కొత్త వచ్చిన వారికి మరి మన ఆల్రెడీ మన కంపెనీలో ఎప్పటి నుంచో ఉంటున్నటువంటి సీనియర్స్ కు మరి ఈరోజు కొత్తగా వచ్చిన వాళ్ళకు అందరికీ మరొకసారి మన యొక్క విఓపి యొక్క ఓరియంటేషన్ ప్రోగ్రామ్ కు వచ్చినటువంటి అందరికీ ఈరోజు వెల్కమ్ చేస్తూ ఈరోజు చెప్పినటువంటి విఓపి వండర్ఫుల్ సార్, చాలా బాగుంది. వండర్ఫుల్ వీడియోస్. యాంటీ ఆక్సిడెంట్స్ ఏ విధంగా మనకు ఏ విధంగా యూజ్ అవుతుంది, తర్వాత ముఖ్యంగా మెడికేషన్ సైడ్ పోకుండా మనం ఏ విధంగా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి అనేది నాకు చాలా బాగా నచ్చింది ఈరోజు సార్ చెప్పిన దాంట్లో. నిజంగా పిల్లలు చిన్న రాగానే మనం ఏం చేస్తామంటే టాబ్లెట్స్ మీద టాబ్లెట్స్ వేస్తూనే ఉంటాము.
అదేవిధంగా ఏమంటే మళ్ళా దానికి యాంటీ ఆక్సిడెంట్స్ మళ్ళీ టాబ్లెట్స్ యాంటీబయాటిక్స్ ఇస్తుంటాం. దానివల్ల ఏమవుతుందంటే రకరకాల ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతున్నాయి. అది మనం ఎవరం గమనిస్తున్నాం. ఏముందిలే ఇక పోతుందిలే అనుకుంటున్నా కానీ దానివల్ల ఏం నష్టం జరుగుతుందో ఈరోజు సార్ వీడియోలో చూపించడం జరిగింది. అదేవిధంగా మనకు ఈ కంపెనీలో మనకి ఏ విధంగా ఆపర్చునిటీ ఉన్నది, మరి మనం ఏ విధంగా ఆపర్చునిటీని యూజ్ చేసుకుంటున్నాం. మరి ఈరోజు చూసినట్లయితే బయట ఆపర్చునిటీ చాలా తక్కువ ఉన్నాయి. వచ్చిన ఆపర్చునిటీ యూజ్ చేసుకుంటూ పార్ట్ టైంగా చేసుకోవచ్చు, మనం ఫుల్ టైంగా కూడా దీంట్లో చేసుకునేటువంటి అవకాశం ఉంది. మనం ఎంతో మంది ఇక్కడ ఉన్నటువంటి ఉమెన్స్ కావచ్చు, మెన్ కావచ్చు, చాలా మందికి సాధించలేనటువంటి టైంలో సాధించలేకుండా ఇక్కడ మనం వర్క్ చేసుకొని ఇంటికాడ ఉంటూ కూడా చేసుకొని దీన్ని సాల్వ్ చేసుకోవచ్చు. అప్పుడు చేయలేకపోయాము అన్న బాధను కూడా దీంట్లో మనం చేసుకోవచ్చు ఇక్కడ. మరి అలాంటి అవకాశం ఉంది మన ఉమెన్స్కి అందరికీ. మరి వండర్ఫుల్ అవకాశం ఉంది సార్. మరి ఇప్పుడు దాంట్లో పార్ట్ టైంగా కూడా ఇంట్లో ఉంటూ వచ్చిన అవకాశాన్ని యూజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఇంట్లో చిన్న పార్ట్ టైంగా ఇంట్లో వర్క్ చేసుకుంటేనే మనకు ఉదయం, సాయంత్రం, మధ్యాహ్నం ఈ విధంగా మీటింగ్స్ను జరుగుతున్నాయి సార్. దాంట్లోకి మన ఫ్రెండ్స్ కానీ ఈ విధంగా మనకు వాళ్ళకు ఇన్వైట్ చేసుకుంటూ వాళ్ళకి ఇక్కడ తీసుకొచ్చినట్లయితే వాళ్ళకు కూడా కాన్సెప్ట్ అర్థమవుతుంది. కాన్సెప్ట్ అర్థమైన తర్వాత ఆ విధంగా మనం స్లోగా మన బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు. వాళ్ళకు కూడా మన ప్రొడక్ట్స్ అంటే ఏంటి ఇవన్నీ వాళ్ళకు వివరంగా చెప్పుకోవచ్చు. లేదా ఇక్కడ తీసుకురావడం వల్ల వాళ్ళకు పూర్తిగా అవగాహన వస్తుంది. అలాంటి అవకాశం సార్. ఎందుకంటే ఈ రోజులలో కనీసం ఒక ఫ్యామిలీ ఉండాలంటే, ఫ్యామిలీ భార్యాభర్త 2 పిల్లలు బ్రతకాలంటే 1 లక్ష రూపాయలు కావాలి. చూసినట్లయితే అన్ని పెరిగిపోతున్నాయి. మరి అలాంటిది మనం అందుకోవాలంటే మనకు ఇలాంటిది ఆల్రెడీ మనకు మరి ఎప్పుడో ఆలోచించి మనకు ఇది ఫ్యూచర్లో ఇలాంటి సమస్యలు వస్తాయని ఆలోచించి మనకి కంపెనీ తీసుకురావడం జరిగింది. మరి దానికి అనుగుణంగా వారానికి కూడా మనం 2.5 lakhs తీసుకున్నటువంటి ప్లాట్ఫామ్ సార్ ఇది. మరి మనంత మంచి ప్లాట్ఫామ్ మరి మనకి ఎక్కడ దొరుకుతుంది? మరి కాబట్టి ఆ ప్లాట్ఫామ్ మనకి వండర్ఫుల్ ప్లాట్ఫామ్ తీసుకొచ్చాడు. అదేవిధంగా హెల్త్ విషయంలో కూడా ఎంతో ముందు జాగ్రత్తగా ఆలోచించి తీసుకురావడం జరిగింది. మరి యాంటీ ఆక్సిడెంట్స్ అంటే మనకు ఈ మధ్యలో మనకు కంపెనీ వచ్చిన కాంచి తెలుసు. చాలా మందికి ఇది యాంటీ ఆక్సిడెంట్స్ అంటే మనకు తెలియదు. మరి ఇవన్నీ అందుకే సార్ ఎప్పుడు ఆ వీడియోను మనకు ఎక్కువ వీడియోల ద్వారా ప్రజెంటేషన్ చెప్పాలని సార్ చెప్తున్నాడు. ఇవన్నీ చెప్పడం వల్ల వాళ్ళకు హెల్త్ మీద ఒక కాన్షియస్ అనేది వస్తుంది. ఆ హెల్త్ కాన్షియస్ లేక చాలా మంది ఇబ్బంది పడుతున్నారు ఈ రోజుల్లో చూసినట్లయితే. షుగర్ అంటే ఏముంది, థైరాయిడ్ అంటే ఏముంది, ఒక టాబ్లెట్ కదా అన్నట్టుగానే ఉన్నారు. దానివల్ల రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. తర్వాత డయాలసిస్ కార్డ్ పోతాము. తర్వాత ఏం జరుగుతుంది అనేది చాలా మందికి అవగాహన లేదు. ఊళ్ళల్లో అయితే ఇంకా చాలా తక్కువ ఉంది అవగాహన. ఈ అవగాహన కల్పించగలిగితే వాళ్ళు మన ప్రొడక్ట్స్ దానికి ఏ విధంగా రెమెడీగా పనిచేస్తున్నాయి, లేదా ఏ విధంగా హెల్ప్గా ఉంటున్నాయి మన ప్రొడక్ట్స్ అనేది వివరించినట్లయితే మనకు కావలసినటువంటి మన బిజినెస్ లో సహకారం తీసుకోవచ్చు. మన ఎకనామిక్ గా కూడా మనం కొంత మనకు కంపెనీ ద్వారా చాలా యూజ్ అవుతుంది సార్. నేను ఒక టీచర్గా ఉంటూ నా పని చేసుకుంటూనే ఖాళీ టైంలో చేసుకుంటూ నేను ఈ విధంగా నాకు చాలా వరకు యూజ్ అవుతుంది. ఎంత యూజ్ అవుతుందంటే అంత చూడండి. మనకు సాలరీ ఎంత నాకు సాలరీ వచ్చినప్పటికి కూడా సాలరీ సరిపోతలేదు. కాబట్టి పార్ట్ టైంగా కంపల్సరీ మనకు వివో వండర్ఫుల్ సార్, మంచి ప్లాట్ఫామ్. ఈ ప్లాట్ఫామ్ను అందరూ యూజ్ చేసుకోవాలి, చూసుకొని మరి ఫ్యూచర్లో రకరకాల చూడండి. చిన్న వైరస్కే మనం అందరం భయపడుతున్నాం. మనకు ఐపల్స్ మీద యాంటీ వైరస్ రాయబడి ఉంటుంది. కంపల్సరీ మనకు వైరస్ అనేది దగ్గర రాకుండా, ఎలాంటి వైరస్ దగ్గర రాకుండా మనం యాంటీ ఆక్సిడెంట్స్ నెంబర్ 1 యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి కాబట్టి మనం మన హెల్త్ కాపాడుకుంటాం. అదేవిధంగా ఫ్యూచర్లో మనం నిన్న మా స్టాఫ్లో సార్ అంటుండే మన ఇండియా అట క్యాపిటల్ అటగా సార్, డయాబెటిక్ క్యాపిటల్ అటగా సార్ అంటున్నారు. అవును సార్ మరి అని ఒకసారి వీడియో కూడా వాళ్ళకి చేయించడం జరిగింది. మరి మనకు అలాంటి తెలుసుకుంటున్నారు ఇప్పుడు మరి దాంట్లో ఆంధ్ర తెలంగాణ ఇంకా ముందు సార్ మరి అని నేను చెప్పడం జరిగింది. మరి అలాంటి సిచ్యువేషన్లో మరి ప్రతి ఇంట్లో చూసినట్లయితే ఈ రోజులో ప్రతి ఇంట్లో డయాబెటిక్ పేషెంట్ ఉంటున్నారు. మరి అది డిజార్డర్ అని మనం చెప్పాలి. అక్కడ ఏంటంటే ఒక అవయవం అక్కడ సరిగ్గా పని చేయకపోవడం వల్ల ఇదొక సమస్య వస్తుందని మనం చెప్పగలగాలి. చెప్పినట్లయితే అప్పుడు దాని గురించి అవగాహన పెరుగుతుంది. ఈ విధంగా సార్ మన ప్రొడక్ట్స్ ఫ్యూచర్లో జరగబోయేటువంటి పెద్ద పెద్ద సమస్యలకు సాల్వేషన్ ఇస్తున్నాయి. మన ప్రొడక్ట్స్ అంటే హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా ముందే జాగ్రత్త పడవచ్చు. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. మనం చూడండి, మనకు బెల్ట్ పెట్టుకోమంటాం, కార్లో బెల్ట్ పెట్టుకోం కానీ హెల్మెట్ బయటకు వెళ్తే కూడా ఒక హెల్మెట్ పెట్టుకోమంటే
కొద్దిగా అంత ఏముంది అన్నట్టుగా అనిపిస్తుంది. తర్వాత ఒక చిన్న ప్రాబ్లం వచ్చిన తర్వాత అవును కదా ఎంత ఇంపార్టెంట్ అనిపిస్తుంది. కాబట్టి మన ప్రొడక్ట్స్ ముందే అలాంటి ప్రొడక్ట్స్ ఉన్నట్టు ఎలాంటి ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్. మరి ముందు జాగ్రత్తగా చూసుకున్నట్లయితే ఆ విధంగా మా ఇంట్లో చూడు కంపల్సరీగా పల్స్ మా పాప మేము వాడతాను. నేను కాఫీ పల్స్ వాడతాను, నైట్ స్లిమ్ తీసుకుంటాను. ఈ విధంగా సార్ ప్రతి మా ఇంట్లో అయితే నెంబర్ 1 ట్రస్ట్ ప్రివెన్షన్ గా ఒక 30,000 పర్ మంత్ మరి ఫస్ట్ యూజ్ చేసుకుంటున్నాం మరి. కాబట్టి ఇంకా కొత్తగా వచ్చిన వాళ్ళు ఉండొచ్చు, ఆల్రెడీ మన స్టార్ 500 స్టార్ లో ఉన్నటువంటి ర్యాంక్స్ వాళ్ళు ఉండొచ్చు. వీటి గురించి ఇంకా పూర్తిగా తెలుసుకోండి. మనకు అశోక్ సార్ ఈ రోజు చెప్పారు, మనకు చూడండి స్టాప్ టెక్నాలజీ ఉంది, తర్వాత ఐస్ ప్రీమియం ప్రొడక్ట్స్, ఇవన్నిటి గురించి ఇంకా పూర్తి అవగాహన తెలుసుకొని మన సీనియర్ చెప్పేటువంటి ప్రోగ్రామ్స్ కంపల్సరీ వచ్చినట్లయితే మీరు ఇంకా మన ప్రొడక్ట్స్ గురించి మన కంపెనీ గురించి అన్ని విషయాలు తెలుస్తాయి. ఎవరైతే రెగ్యులర్ గా వస్తారో వాళ్ళు కంపల్సరీ వాళ్ళ టీం కానీ వాళ్ళ ఆపర్చునిటీ ముందుకు పోవడం అంటే వాళ్ళ టీం ముందుకు పోవడం జరుగుతుంది. ఈ విధంగా మరి మన యొక్క ఇంత మంచి ఆపర్చునిటీని మనం అందరం యూజ్ చేసుకొని మన ఫ్యామిలీని మనం బాగు చేస్తూ తర్వాత మన నైబర్స్ కావచ్చు, మన ఊరు కావచ్చు, మన జిల్లా కావచ్చు, ఈ విధంగా వండర్ఫుల్. చూడండి మనం చూసినట్లయితే జస్ట్ మనకు ఇప్పటి వరకు 12 లక్షల మంది మనకు తెలిసిన వాళ్ళు ఉన్నారు మన కంపెనీ గురించి. మరి మన దేశంలో ఎంతమంది ఉన్నారు? కోట్లలో ఉన్నారు. మరి చూడండి ఇంత ప్లాట్ఫామ్ ఉంది మనకు. కాబట్టి మరి ఎంతో ప్లాట్ఫామ్ ఉంది, దాన్ని యూజ్ చేసుకొని ముందుకు పోయినట్లయితే మనం అంతా మన సి అంజర్ గారు ఏ విధంగా అయితే అనుకున్నాడు, ప్రతి ఇల్లు ఆరోగ్యంతో ఉండాలి, ఆర్థికంగా ఎదగాలి అని సి అంజర్ గారి యొక్క కోరిక. ఆ కోరికను మనం కూడా తీరుస్తూ మనకు తెలిసిన విషయాన్ని మన హరిసార్ చెప్పినట్టు రోజుకు లేదా 2, 3 లేదా 4 మీకు ఎంత వీలుంటే అందరికి కనీసం ఒక్కరిద్దరికన్నా రోజు చెప్పాలని ఒక చిన్న ఒక సంకల్పం పెట్టుకొని మనం ముందుకెళ్ళినట్లయితే కంపల్సరీ సక్సెస్ అవుతాం సార్. కాబట్టి అందరం ఆరోగ్యంగా ఉందాం, ఆదాయం తీసుకుందాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ నాకు ఈరోజు ఇచ్చినటువంటి అవకాశం బట్టి థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. సీనియర్స్ ఎక్స్పీరియన్స్ అంటే ఇలాగే ఉంటుందేమోనండి సార్. ఈ వర్డ్స్ అందరికి అంటే స్టార్ లెవెల్ కా బిఆర్స్ కా వాళ్ళకి అందరికీ అవసరం పడతాయి. ఇప్పుడు చూసారు కదా సార్ యొక్క వర్డ్స్ ఒక టీచర్ గా తన ఒక టైం తో పాటు వాళ్ళ ఎక్స్పీరియన్స్, ఎడ్యుకేషన్ అందరికీ అవసరం అన్నది సార్ ఇలాగా ఒక తనకు ఒక వర్డ్ మాటల పరంగా ఇలా మన ముందు పెట్టారు. సో ఇవాళ ఈ ప్రోగ్రామ్ చాలా సక్సెస్ఫుల్ గా మనకి మన ముందు ఇలా చెప్పినందుకు, ప్రెజెంటేషన్ ఇచ్చినందుకు సీనియర్ కి మన అశోక్ సార్ గారికి థ్యాంక్ యూ చెప్పుకుంటూ, మన షేరింగ్ ఇచ్చిన కృష్ణయ్య సార్ కి థ్యాంక్ యూ చెప్పుకుంటూ, మార్నింగ్ అందరూ తెలిసిన సంగతి, అందరూ మార్నింగ్ మన గురించి మన ఇన్కమ్ గురించి ఆలోచిస్తున్న మన మెంటర్ గారికి రేపు థర్స్డే కదండి, రేపు ఫ్రైడే బిజినెస్ అవర్ ప్రోగ్రామ్ ఉంటుంది. సో అందరూ కూడా రావాలి, వచ్చి వాళ్ళ యొక్క సార్ చెప్పే వర్డ్స్ కూడా వాళ్ళు కూడా విని నోట్ చేసుకోవాల్సిందిగా అందరికి నా వెల్కమ్ అండి. సో థ్యాంక్ యూ సార్. టుడే ఈ ప్రోగ్రామ్ ని ఇలా క్లోజ్ చేస్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్.